అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముద్దుల మామయ్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని విజిట్ చేసి కథని విన్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి లైక్ పెట్టి కమెంట్ పెట్టడం మర్చిపోకండి. మీ సపోర్ట్తో ఈ ఛానల్ ఇంతవరకు ఎదిగిందే. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విమల ఆనందరావు దంపతులకి ఒక్కగానొక్క కొడుకు మహేంద్ర. మహేంద్ర భార్య ప్రియంవద. మహేంద్ర వాళ్ళకి స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. ఆయనకి తల్లిదండ్రులు బాగానే ఇచ్చారు కూడా. ఉన్నది ఒక్క కొడుకే కాబట్టే మహేంద్ర తల్లిదండ్రులు కాలం చేశారు. మహేంద్రకి ప్రియంవదకి 3 పిల్లలు. పెద్దమ్మాయి పేరు జానకి, రెండో అమ్మాయి పేరు కల్పన, కొడుకు పేరు దేవేంద్ర. ప్రియంవదకి పెళ్ళైన దగ్గర నుండి బాగా లగ్జరీలో, చేతిలో ఎంతుంటే అంత ఖర్చు పెట్టేయటం, డబ్బులు అలవాటు. మహేంద్రది ప్రైవేట్ ఉద్యోగమే అయినప్పటికీ ఆయనది మంచిగా పెద్ద శాలరీ వచ్చే జాబు. ఆయన ఎంత శాలరీ సంపాదించినా ప్రియంవద ఉన్న చోట ఉండదు. ఖరీదైన బట్టలు కట్టుకోవటం, పిల్లలకి ఖరీదైన బట్టలు వేసి పెంచటం, పిల్లలకి ఖరీదైన చెప్పులు వేసి పెంచటం, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించటం, వాళ్ళకి కాస్ట్లీ ఫుడ్లు, జంక్ ఫుడ్లు బోలెడంత రేట్లు పెట్టి బయటకు వెళ్తే ఏది ముఖం వాపు లేకుండా ఇప్పించటం, వచ్చిన ప్రతి సినిమాకి తీసుకెళ్ళటం, ట్రిప్పులకి, ఎగ్జిబిషన్లకి, షాపింగులకి, ఇలా దేనికి తీసుకెళ్ళటానికి ఆయన కాదు వద్దు అనడు. కానీ ఇక ఒకవైపున ప్రియంవద ఇంతటితో ఆగే మనిషి కాదు. లైఫ్లో ఏదో సాధించాలి. ఆయనకి అమితమైన ప్రేమ ఆవిడంటే. వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి కాబట్టి ఆయన ఆవిడ్ని కొట్టనూ లేడు, తిట్టనూ లేడు. భార్య విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆవిడంటే ఆయనకి అభిమానం, గౌరవంతో పాటు ప్రేమ కూడా. దాంతో ఆ ప్రేమని ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ లిబర్టీగా తీసేసుకునేది. ఆయన భార్యని నియంత్రించే భర్త కాదు. తప్పుని తప్పనే చెప్తాడు ఆయన, అనవసరమైన వద్దనే చెప్తాడు. కానీ గట్టిగా వారించి 4 పీకులు పీకో, లేదంటే గనక మనసు గాయపడే విధంగా మాట్లాడో, హర్ట్ చేసో చెప్పలేని మహానుభావుడు మహేంద్ర. ఇంత దాంట్లో ప్రియంవద వాళ్ళ అత్తమామలు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు అలా ఉంచితే అది వేరే విషయం. అవి మెల్లగా అమ్మి రియల్ ఎస్టేట్ బిజినెస్లని పెట్టింది. అందులో బోలెడంత నష్టాలు వచ్చినాయి. ఆ తర్వాత చీటీల వ్యాపారాలను పెట్టినాయి, అందులోనూ నష్టాలు వచ్చినాయి. ఇక ఇలా ఆయనకి ప్రాణం విసిగెత్తిపోవటం మొదలైపోయింది. తీరా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ, సంవత్సరాలు గడిచిపోతూ ఇలా ప్రియంవద ఉన్న ఆస్తులన్నిటినీ తెగనమ్ముకుంటూ వచ్చే ఒకవైపున లగ్జరీలో, ఒకవైపున బ్యూటీ పార్లర్లో, ఖరీదైన బట్టలు, తిండి, చెప్పులు, పనివాళ్ళు, లగ్జరియస్ లైఫ్, దానికి తోడు ఇప్పటికీ సొంతిల్లు కట్టుకోలేకపోయాననేది ఆయన ఏడుపు. చెప్పి ఆయన ప్రాణం సోరపోయింది ఒక రకంగా. ఇక పిల్లల విషయానికి వస్తే తల్లి క్లాస్గానే పెంచుద్ది కాబట్టి పిల్లలు దిగి పెరగమంటే పెరుగుతారా? ఆయన పిల్లల పెంపకం విషయంలో ఆవిడని ఎప్పుడూ తక్కువ చేసి చూడమనో, ఉన్నంతలోనే పిల్లల్ని గ్రాండ్గా పెంచాలనే అనుకుంటాడు తప్ప ఆయనకి ఆయన పిల్లలంటే పంచప్రాణాలే తప్ప ఇలాంటి వ్యర్థ వ్యాపారాలన్నీ వద్దు అని చెప్తాడు. ఎంత దాంట్లో కాలచక్ర ప్రవాహంలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ కాలం అలా తిరిగిపోవటం మొదలైందే. తీరా చూస్తే పెద్దమ్మాయి జానకిదే ఇక్కడ బీటెక్ అయిపోగానే పెద్దమ్మాయిని వద్దే బాబు మొర్రో అని ఆయన చెప్తున్నా, ఇక్కడే చదువుకుంటానని అమ్మాయి అంటున్నా, మహేంద్రకి జిరాక్స్ కాపీలా ఉంటుంది పెద్ద కూతురు. అందంలో, అణకువలో, తెలివితేటల్లో, మనుషులను అర్థం చేసుకోవటంలో జానకి చాలా మంచిదే. అయితే నువ్వు అమెరికా వెళ్ళి తీరాల్సిందే, ఎంఎస్ చేసి తీరాల్సిందేనని పెద్ద పిల్లని బలవంతంగా అమెరికాకి పంపించే 2వ సంవత్సరం. ఇక కల్పన, దేవేంద్ర ఇక్కడే చదువుకుంటున్నారు. పెద్దమ్మాయి తండ్రిలాగా ఒదిగిపోయే మనస్తత్వం ఉంటే ఉన్నంతలో వేసుకుంటూ వెళ్ళిపోయి లేని రోజునైనా దానికి తగ్గట్టు సర్దుకుపోయే తత్వం. కానీ
పిల్లాడికి మాత్రం బాగా ప్రియం వద బుద్ధులు వచ్చినాయి. డామినేటింగు, మాటకు మాట ఎదురు చెప్పటం, పెంకితనం, మొండితనం, అల్లరి మనస్తత్వం, ఇది కావాలంటే ఇప్పుడికిప్పుడు సాధించాలనే మంకు పొట్టు, దానికి తోడు వేసిన బట్టలు వేయకుండా, కొట్టిన పర్ఫ్యూములు కొట్టకుండా, తిన్న ఫుడ్ తినకుండా, ఇక కొడుకు ఖరీదైన బైకులంటే కూతురు స్కూటీలు, అది డ్రెస్సులంటే వాడు డ్రెస్సులు, అది బర్త్డే పార్టీలు అంటే వాడు బర్త్డే పార్టీలు, ఫ్రెండ్స్ని పిలవటం, హంగామాలో, ఏది తక్కువ కానివారు చిన్నపిల్లలిద్దరూ కూడా. ఇంత దాంట్లో మహేంద్ర ఒక రోజున ఎప్పట్లాగానే ఆయన ఆఫీస్కు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు గోలగోలగా యాగిగా వినపడుతున్నాయి గొంతులో. ఏంటా అని పరిగెత్తుకుంటూ వెళ్ళేపాటికి పిల్లలిద్దరూ బిక్కమొహాలు వేసుకొని నిలబడ్డారు. ఎవరండి మీరు? ఆడవాళ్లతో పద్ధతి లేకుండా ఆ మాట్లాడటం ఏంటి? ఆ మాట్లాడే విధానం ఏంటి? ఎవరవయ్యా నువ్వు? ఆవిడ నా భార్య, వాళ్ళు నా పిల్లలు. నా ఇంటి మీదకి వచ్చి నా భార్యని మీరు అవమానించి మాట్లాడుతూ మీరేం చేస్తున్నారండి అని అడిగాడు ఆయన. ఓహో, నువ్వేనా ఈవిడ గారి మొగుడివి అనేపాటికి అవును అంటే, నీ పెళ్ళాం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందే? బట్టల వ్యాపారం పెట్టాలి, ఇంకేముంది రెడీమేడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి మొదలుపెట్టిందా నీ పెళ్ళాం? అవును, మొదలుపెట్టిందే అన్నాడు ఆయన. అయితే అక్కడ ఆ స్టాక్ అని ఈ స్టాక్ అని అవి కొంటున్నానని ఈ కొంటున్నానని నీ పెళ్ళాం మా దగ్గర అప్పు చేసిందయ్యా. ఎంత చేసింది చెప్పండి, కట్టేస్తాను. ఎంత? 50,000, 1,00,000? నాకు అలవాటేలేండి అంటే, ఇంకా నయం కదూ, నీ పెళ్ళాం చేసిన అప్పు 2 కోట్లు. అది నీ పెళ్ళాం వడ్డీ కూడా కట్టలేదు మాకు. ఎంత వడ్డీకో తెలుసా? 50 రూపాయల వడ్డీకి. ఇప్పుడు అది 3 కోట్లు అయిందే. ఎవరు మా అప్పు మాకు కడతారో? అదేంటని మేము అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిందే. గట్టిగా వచ్చి నిలదీసి ఇప్పుడు అడుగుతుంటే వ్యాపారంలో నష్టం వచ్చింది, వ్యాపారం ఎత్తేసాను, నేనే మెల్లగా చూసి ఆ డబ్బులు మీ ముఖాన పడేస్తాను, ఇంటి మీదకి వచ్చి మాట్లాడతారా అని మా మీదకే ఎదురొచ్చి మాట్లాడితే ఊడుకుంటామా? మా డబ్బులు ఏమన్నా తేరగా ఉన్నాయనుకుంటున్నారా అనేపాటికి మీరు నాకు కాస్త సమయం ఇవ్వండి. ఎంత? నాకు ఒక 6 నెలల టైం కావాలి. 6 నెలల్లో కట్టేస్తావా మరైతే అన్నారు వాళ్ళు. నా తల తాకట్టు పెట్టైనా ఏదో ఒకటి చేసే ఆలోచిస్తానండి, మీకు దండం పెడతాను. మీరు ముందు మేము కాస్త పరువు గల ఏరియాలో తగలడుతున్నాం, మా పరువు మీరు తీయొద్దండి, మీరు దయచేసి వెళ్ళండి అన్నాడు ఆయన. వాళ్ళు ఇక ఆయనతో హామీ తీసుకొని ఒక కాగితం మీద 6 నెలల గడువుకి సంతకాలు పెట్టించుకొని, తేడా వస్తే నీ కళ్ళు కిడ్నీలు మొత్తం బాడీ పార్ట్లన్నీ మొగుడు పెళ్ళాలి పిల్లలే కూడా అమ్ముకుంటామని, ఇక మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వమని, జైల్లో పెట్టిస్తామని అబ్బో వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొడుకు కూతురు ఏంటి మమ్మీ ఈ నాన్ సెన్స్ అనే, చిన్న కూతురు నాకు ఫ్రెండ్స్తో కలిసి బయటికి ఫీల్డ్ ట్రిప్ ఉందని అది పోయింది, వాడేమో ఫ్రెండ్స్తో నాకు సినిమా ట్రిప్ ఉందని ఆడిపోయాడు. ఆయన తల పట్టుకొని కూర్చొని, ప్రియా ఏం చేసావే అసలు, ఏంటిదంతా? ఇదివరకు ఎప్పుడు కూడా 5 లక్షలు 10 లక్షలతో కదవే నువ్వు వ్యాపారం చేసేదానివి, అలాంటిది కోట్ల రూపాయలు తీసుకోవటం ఏంటి? మన ఆస్తి మొత్తం అసలు ఉందా అయిపోయిందా? మా అమ్మ నాన్నలు నాకు పెట్టిందే అది ఎప్పుడో అయిపోయిందే అందే. అయిపోయినప్పుడు ఇంకా నువ్వు ఆపేయాలి కదా, ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పనులు? నువ్వు ఏమైందే అసలు? నువ్వు కొన్న స్టాక్ అంతా ఏమైంది? అదంతా ఎందుకు నష్టాలు వచ్చిందే అని అడిగాడు ఆయన. అడిగితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, మొత్తం బట్టలు కాబట్టి తగలడిపోయినాయి అని, మరి నువ్వు ఇన్సూరెన్స్ ఛాన్స్ లేదని నీళ్లు నవ్వులతో కూర్చుందే. ఎక్కడి నుంచి తెచ్చి కట్టనే? ఇప్పుడు మా అమ్మ నాన్నలు నాకు ఇచ్చిందంతా ఊడిసేసానని నువ్వే చెప్తున్నావు. వాళ్ళు పొలాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చారు, మొత్తం సున్నా చుట్టేశావు. నేనంటూ సిటీలో ఉద్యోగం చేసే దగ్గర ఒక సొంత కొంప కట్టుకొని తగలడదాములే అంటే ఈ రోజుకి అది లేదు. పెద్ద పిల్లని అమెరికా పంపించి కూర్చున్నావు. ఇంకొక 3-4 నెలల్లో దాని చదువు అయిపోయి అది ఉద్యోగంలోకి వెళ్ళబోతోంది. ఇప్పుడు దాని మీద పడి బ్రతుకుదామంటావా? పోనీ అలా చూసినా నువ్వు చేసిన 3 కోట్ల అప్పు తీర్చటం పసిది, దానివల్ల అయ్యే పనా? స్టార్టింగ్ ఎంత అమెరికాలో అయినా ఒక 3 లక్షలు 3.5 లక్షలు 4 లక్షలు ఉద్యోగం వచ్చింది అనుకుందాం. ఒకవేళ వస్తే అక్కడ దానికి ఖర్చులు ఉండవా? అది సగం ఉంచుకొని మనకు సగం
సగం పంపితే వడ్డీలే వాడు 50 రూపాయలు అంటే ఎప్పటికి తీరుద్ది ప్రియా? అదే పిల్లలు నేను కలిసి విషం దాగి సావమంటావా ఏంటి పనులన్నీ? మా నాన్నిచ్చిని హారత కర్పూరం చేసావు, మమ్మిచ్చిన బంగారం స్వాహా చేసావు. ఇప్పుడు ఏం పెట్టి కట్టనే నేను ఆ 3 కోట్ల రూపాయలు? నా మొహం చూసి నా వెనక ఏముందనిస్తాడో? పోనీ ఎవరినైనా అప్పడుక్కొద్దామన్నా సరే అని ఆయన తల పట్టుకొని కూర్చొని పెళ్ళైన ఇన్నేళ్లకి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు నన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావని, నా కోసమని నీ పుట్టింటిని వదిలేసి వచ్చావని, నా చెయ్యి పట్టుకున్న రోజు నుంచి నన్నే నమ్ముకున్నావని, నేనే జీవితం అనుకున్నావని, నా బిడ్డలన్నా నువ్వన్నా నాకు పంచప్రాణాలే. దాంతో నేను నిన్ను ఎంత ప్రేమిస్తానంటే నీ విషయంలో నేను నిన్నొక మాట అనలేను, ఒక దెబ్బ కొట్టలేనే అసమర్థుణ్ణైపోయాను, అశక్తుణ్ణైపోయాను. అది నీకు చాతగాంతనంగా అనిపించేసింది కదో, అందుకే ఇలా చేశావు కదో. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళ వయసులకు వచ్చారో వాళ్ళ భవిష్యత్తుల సంగతి ఏంటి? రేపు వెనకాలన్న పిల్లల గురించి ఆలోచించావా అసలు? ఎంతెంత తప్పులు మనబోటి వాళ్ళం ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ప్రతి అడ్డమైన వెధవ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడో, వెళ్ళి తీసుకుంటావా ప్రియా నువ్వు? అసలు ఏం చేద్దామే ఇప్పుడు అని ఆయన గట్టిగా అడిగేపాటికి, నువ్వు కోప్పడినంటే ఒక మాట చెప్తాను మహి అంది. ఏంటి అన్నాడు ఆయన. నేను నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని, మా అమ్మ నాన్నలకి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆ రోజున వద్దు వద్దు అంటున్నా నువ్వే తీసుకెళ్ళి మా అమ్మ నాన్నల గుమ్మం ముందు నుంచోపెట్టినా నేను చచ్చానని, నాకు వాళ్ళకి సంబంధం లేదని మా నాన్న అనేసి మా అమ్మ నా మొహం చూపించొద్దనే గెంటేశారు కదా నన్ను. గెంటేస్తే నాకేమీ ఆస్తిలో వాటా ఇవ్వలేదు కదా మహి, నాకు రావలసిన బంగారం ఏమీ ఇవ్వలేదు కదా. అయితే పగలు శాశ్వతంగా ఉంటాయా ఏంటి? ఇప్పటికి నేను పెళ్లి చేసుకొని నిన్ను కొన్నేళ్లు గడిచిపోయిందే. నువ్వు నన్ను సంతోషంగా చూసుకుంటున్నావని, నేను 3 పిల్లల తల్లినయ్యానని, ఆనందంగా ఉన్నానని తెలిస్తే నా ఒక్కదాని వాటాకే రావలసింది ఎంత ఉంటుందో తెలుసా? నీకు తెలుసుగా, మా ఊళ్ళోనే మా నాన్న చాలా పెద్ద రైతనే, కోట్ల రూపాయల డబ్బులున్నాయి, బోల్డన్ని ల్యాండ్లున్నాయి, పొలం అయితే లెక్కలేనంత ఉంది, తోటలున్నాయి, కొబ్బరి తోటలు, బత్తాయి తోటలు, మాగాళ్ళు, మెట్టలు. నా వాటా నాకు పెడితే జస్ట్ మనకు అప్పు ఎంత ఊదేసినంత పని. పెద్ద పిల్లని కట్టమని ఎలా అంటానో, పాపం అదైనా ఎలా కట్టుద్దే? అయినా అలా పిల్లల మీద పడి బ్రతికే రకమో కాదో నేను నీకు తెలీదా అంది ప్రియంవద. ఆ మాటకి మహేంద్ర, నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నాన్నలకి నేను నచ్చను, నా కులం నచ్చదు, నువ్వు నన్ను ప్రేమించావని నువ్వు నచ్చవు, పెళ్లి చేసుకున్నావని నిన్ను ఆ రోజు గెంటేయటం, ఇంతవరకు వచ్చి నువ్వు చచ్చావో బతికావో, నీకు పిల్లలు పుట్టారా, కడుపుతో ఉన్నావా, నీ కష్టం ఏంటి సుఖమేంటి, నేను కాబట్టి సరిపోయింది. ఇంకొక మగాడెవడైనా అయ్యుంటే కొట్టో తిట్టో అవసరానికి వాడుకునో ఏమైనా చేసున్నా సరే మీ అమ్మా నాన్నలు అలా వదిలేసి ఊరుకున్నారే తప్ప నీ మొహం వైపు తిప్పి చూసారా? ఏం పట్టుదలలో, ఏం మూర్ఖత్వాలో. అలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు వెళ్ళగానే నిన్ను కలిపేసుకొని రామ్మా ప్రియా అని నీ ఆస్తి నీకు పెడతారనుకుంటున్నావా? నీ పిచ్చి కాకపోతే అన్నాడు ఆయన. ఏమో, నాకైతే నమ్మకం ఉంది. మీరెవరూ రావద్దు, నేనే వెళ్ళొస్తానంటున్నాను కదా. నువ్వు వెళ్తావు, మళ్ళీ వస్తానంటావా అన్నాడు ఆయన. నేను వాళ్ళ కూతుర్నేలే, నా గురించి నీకు తెలీదు. ముంజేతికి మీసం మొలిపించిన ఆడదాన్ని నేను, నన్నాపే మగాడెవడంట అక్కడ. అయినా ఇప్పుడు మా నాన్నకి వయసు బింకం ఇంకా తగ్గలేదంటావా ఏంటి? ఆ రోజున మా నాన్న పంచాయతీ పెద్ద, ఊళ్ళో పెద్ద మనిషి, ఇప్పుడు అవన్నీ పోయే ఉంటాయిలే అంది ప్రియంవద. అన్న తర్వాత మా అమ్మకి ఎలా చెప్పాలో, మా నాన్నకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు, నన్ను వెళ్ళనివ్వవు అంది. అంటే అంతా దాంట్లో ఆయన జాగ్రత్త మరి అన్నాడు. అన్న తర్వాత సరే, ఒకవేళ వాళ్ళు ఇవ్వనన్నా నువ్వేమి వాళ్ళని బ్రతిమలాటాలు, కాళ్ళు గడ్డాలు పట్టుకోవటాలు లాంటివి చెయ్యొద్దు. నేనే తల తాకట్టు పెట్టైనా, నన్ను నేను అమ్ముకోనైనా ఏదో ఒకటి చేసే ఎలాగోలాగా అప్పు కట్టే మార్గాన్ని ఆలోచిస్తాను. 6 నెలల గడువు అయితే అడిగాను కదా. నువ్వు నీ అభిమానాన్ని చంపుకొని నీ పుట్టింటి వాళ్ళ దగ్గర కూడా చులకన కాకు ప్రియా అన్నాడు ఆయన. అంతా దాంట్లో నీ వాళ్ళు నన్ను ఏమన్నా సరే, ఎన్నన్నా సరే నువ్వు మౌనంగా ఊరుకో. అంతేకాని నువ్వు తిరగబడి రెచ్చిపోయి వాళ్ళతో పోట్లాడి గొడవలు పెట్టుకోకు, అర్థమైందా
అంటే ఆయన వైపు ఆప్యాయంగా ప్రేమగా అలా చూసింది ఆవిడ. ఆయన దగ్గరికి తీసుకుని టెన్షన్ పడకో, ధైర్యంగా ఉండు అని చెప్పే భార్య తెల్లారి వెళతానంటేను కారు మాట్లాడి జాగ్రత్తలు చెప్పి ఆవిడకి కావలసినవన్నీ సర్ది మరీ ఇచ్చి ఆవిడ ఉన్నన్ని రోజులు కారుని ఆవిడతోనే ఉండమనమని, తర్వాత ఆ కారు తీసుకొని రమ్మనమని మరీ చెప్పి డ్రైవర్కి ఇచ్చి ఆవిడ్ని పంపించాడు. అలా ప్రియంవద వెళ్ళటము అయ్యింది. వెళ్ళిన తర్వాత తిరిగి రావడము అయ్యింది. ఆయన ఆఫీసు నుంచి వచ్చేపాటికి అలా కూర్చొనుంది. అలా కూర్చున్న భార్య వైపు చూసే ఆయనకి దిగాలుగా అనిపించింది. వాళ్ళు తిట్టినట్టున్నారు, డబ్బులు ఇవ్వమన్నట్టున్నారు, అందుకేనా అలా ఉన్నావు అని ఆవిడ్ని దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని, నేను ఎక్స్పెక్ట్ చేసిందేలే ఇదే, నువ్వు బాధపడి భయపడకో, నేనే ఏదో ఒక విధంగా ఒకవైపున ట్రై చేస్తూనే ఉన్నాను ప్రియా. నా నోటి మంచితనమో లేదంటే మరొకటో కానీ మా ఎండి గారిని ఒక 50 లక్షలు అడిగాను. ఆయన చూసిస్తానులే మహేంద్ర అన్నారు. ఆయనైతే వడ్డీ కూడా తీసుకోడు, దేవుళ్ళ అంటోడు. నేను ఎప్పటి నుంచో అక్కడే పనిచేస్తున్నాను కదా, ఒక 2-3 స్నేహితులను అడిగాను, తలా ఒక 25 లక్షల దాకా అయితే చూసి ఇవ్వగలమన్నారు. నా మంచితనానికి ఎలా చూసినా కూడా 1,25,000 ఆయనే, ఇంకా 1,75,000 కావాలి, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తిట్టారా, బాగా ఎదురెదురు పోట్లాడేసి వచ్చావా వాళ్ళతో అనేపాటికే మా అమ్మని కలిశాను, మా నాన్నని కలిశాను, వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు అందే. అనేసరికి భార్యని ఒళ్ళో నుంచి లేపి, మరి వాళ్ళు డబ్బులు ఇస్తానన్నప్పుడు నువ్వెందుకురా ఇలా ఉన్నావు అని అడిగాడు. ఆయన అడిగేపాటికే ఆయన్ని కౌగిలించుకొని ఆయన గుండెల మీద అలా పడుకుంది. ఏమైందే అన్నాడు ఆయన. ఏమీ లేదు, మా పుట్టింటికి వెళ్ళానా? వెళ్ళావు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా అమ్మ ఇంట్లో ఉంది. నేను వెళ్ళగానే ఎందుకు వచ్చావు, ఇన్నాళ్ళకి మేము కనపడ్డామా అని అడిగింది. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను సంతోషంగా చూసుకుంటున్నావని, మనకు 3 పిల్లలు పుట్టారని చెప్పాను. తర్వాత మన పిల్లలు ఏం చేస్తున్నారంటే, జానకి అమెరికాలో ఎంఎస్ చేస్తుందని, కల్పన దేవేంద్ర ఇక్కడే చదువుకుంటున్నారని చెప్పాను. తర్వాత మా నాన్న పొలం నుంచి వచ్చాడు. మా నాన్నతో పాటు మా తమ్ముడు రాఘవ్ కూడా వచ్చాడు. నీకు గుర్తున్నాడా మా తమ్ముడు? మన పెళ్ళప్పుడు వాడు చాలా చిన్నోడు, నీకు గుర్తున్నాడా అని అడిగింది ప్రియంవద. చాలా చిన్నోడేముంది, నీ తర్వాత 17 సంవత్సరాలకి మీ అమ్మ గర్భవతి అయ్యి నీ 18వ ఏట మీ తమ్ముడిని కంది మీ అమ్మ, అంతే కదా. మన పెళ్ళప్పుడు నీ తమ్ముడికి 2 ఏళ్ల వయసు, అంతేనా అన్నాడు ఆయన. వాడిప్పుడు పెద్దోడయ్యాడు. అవడా మరే, మన పిల్లలు అవలా పెద్దోళ్ళు, వాడవకుండా ఎలా ఉంటాడు అంటే, వాడు మాత్రం నన్ను ఆప్యాయంగా పలకరించాడు. వాడు చాలా మంచోడు. నాకు అర్థమైంది వాడిని చూస్తే ఆ విషయం. వాడు మా అమ్మా నాన్నల్లా కాదు. ఇంతకీ మీ అమ్మా నాన్నలు ఏమన్నారు? నేను ఇలా జరిగింది అని చెప్పాను. చెప్తే వాళ్ళు నన్ను నానా తిట్లు తిట్టారు. అంత అడ్డగోలుగా అప్పులు ఎలా చేసావు, అసలు నీ మొగుడు మగాడేనా, నిన్ను మెడలు వంచి ఇరగదీసి తంతం చేతగాక ఆడది ఆస్తంతా నాశనం చేస్తే చేతగాని చవటలా వాజమ్మ వెదవలా చూస్తూ ఊరుకున్నాడా? మొగుడిని కొంగు కట్టేసుకొని ఆడపెత్తనం తమ్మల దొరతనం అని ఉన్నవన్నీ నాశనం చేయటం గొప్ప విషయం అనుకుంటున్నావా, పనికి మాలిందానా అని మా అమ్మ నాన్న కలిసి నన్ను నానా తిట్లు తిట్టారు. తిట్టిన తర్వాత ఎటొచ్చి మీ వాళ్ళు నన్ను అనటం మానరనే విషయం, అది ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు నన్ను అలా దుమ్మెత్తి పోస్తూనే ఉంటారనే విషయం నాకు తెలుసులే. కానీ నన్ను చెప్పనివ్వు, నేను నీ దగ్గర ఏం దాచను కదా మహి అంది. చెప్పు అన్నాడు ఆయన. అయితే మా నాన్న వాళ్ళు మన అప్పులన్నీ తీరుస్తామన్నారు. నేను ప్రాపర్టీలో షేర్ అడిగాను. ముందైతే కనుక మేము చెప్పినట్టు విను, అప్పుడు ముందు నీ అప్పులు తీరుస్తాము, తర్వాత షేర్ గురించి ఆలోచిస్తామన్నారు. ఏంటా వింటాం అన్నాడు ఆయన. ఏం లేదు, మా తమ్ముడు రాఘవకి మన జానకినిచ్చి పెళ్లి చేయమని అడిగింది మా అమ్మ. అంటే అదేంటి, దానికి షరతులా అడగాల్సిన అవసరం ఏముంది? మన
పిల్లని చేసుకుంటామనే వాడు వరసే అవుతాడు కాబట్టి సంబంధంలానే అడిగుండొచ్చేమో కదో అన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఒక లింక్ ఉందిగా అంది. ఏంటది? అలాంటివి లేకుండా మీ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరగవుగా, చెప్పవే అన్నాడు ఆయన. ఏమీ లేదు, నేను నీతో లేచిపోయి వచ్చానని. నువ్వేమీ నాతో లేచిపోయి రాలేదు. ఇష్టపడ్డావు, ప్రేమించావు కాబట్టే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తీసుకెళ్ళి నిన్ను నేను మీ అమ్మా నాన్నల ముందు నుంచోపెట్టాను. వాళ్ళు నీ మీద వేసిన స్టాంపులు ముద్రలన్నీ నీకు నువ్వే వేసుకుంటే చెంప పగులుతుంది అన్నాడు ఆయన. అదేలే, అయితే నేను నీతో తప్పు చేశానని, లేచిపోయి వచ్చానని, కులం కాని వాడిని ప్రేమించానని, పెళ్లి చేసుకున్నానని మా తమ్ముడు కూడా ఎక్కడ తప్పుడు దారిలో పడతాడేమోనని నన్ను ఇంటర్మీడియట్ దాకా చదివించడం వల్లనే నేను అసలు అలా తయారయ్యానని ఆ రోజు మా బాబాయిలు, అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, మావయ్యలు అందరూ కలిసి నన్ను చదివించమని అసలు ఇన్ని తిప్పలు తీసుకొచ్చారని మా తమ్ముణ్ణి చదివించలేదంట. ఏం చదివించారు? ఇంటర్ వరకు చెప్పించారా వాడికి అన్నాడు ఆయన. లేదు. 10th ఆపిచ్చారా? లేదు. మరి ఏం చదివించారే? 1వ క్లాస్ కూడా చదివించలేదు. ఇదెక్కడ అన్యాయమే అన్నాడు ఆయన. అవును, నేను చేసినట్టే వాడు రేపొద్దున చదివేస్తే సిటీలకు వెళతాడేమో, అక్కడ దేన్నైనా మరుగుతాడేమో, మరిగే కులంగాందాన్నో కోడలుగా తీసుకొస్తాడేమో. కూతురుగా నేనంటే పరాయింటికి వెళ్ళిపోయాను, కొడుగ్గా వాడంటే పరువు కదా, ఎక్కడ పరువు తీస్తాడేమోనని చెప్పి వాడిని చదివించలేదంట. కానీ వాడికి చిన్నప్పటి నుంచి తెలివితేటలు చాలా ఎక్కువంట. చాలా చురుకైన వాడు కూడా. వాడు చాలా నెమ్మదిగా ఉన్నాడు, సంస్కారవంతుల్లా పెరిగాడు. అది నాకు చూస్తేనే అర్థమైంది. వాడికి చదువు అంటే ఇష్టమంట. సంతకం పెట్టడం వరకు బ్యాంక్ డీలింగ్స్ అవి ఉంటాయి కాబట్టి నేర్పించారంట. వాడే పాపం వాళ్ళు వీళ్ళని పట్టుకొని వాడితో పాటు వాడి వయసున్న పిల్లల్ని కాస్త ఇంగ్లీష్ ముక్కలు, కాస్త తెలుగు చదవటం అలా చిన్నవి వరకే వాడు నేర్చుకున్నాడంట అని చెప్పుకొచ్చింది ప్రియవద. అంటే వాడిని స్కూలు ముఖమే చూడనివ్వలేదా ప్రియా అన్నాడు ఆయన. అంతేగా మహే. అంటే మరి మనమ్మ ఏం చదువుకుంది, నీకు తెలీదా ఆ విషయం అంటే? అవును, అమెరికాకి వెళ్ళింది, MS చేస్తుంది. అయితే మాత్రం అందే. అయితే మాత్రం ఏంటే బుద్ధి లేకుండా మాట్లాడతావు? మన పిల్ల పుట్టింది సిటీలో, పెరిగింది సిటీలో. చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతెంత కాన్వెంటుల్లో చదివించావో, ఎలాంటి కాలేజ్లో, యూనివర్సిటీలో చదువుకుంది మన పిల్ల. ఇంటరు, బీటెక్, ఇప్పుడు ఎంత పెద్ద దాంట్లో నువ్వు MS చదవమని USకి నేను వద్దంటే పోనీ ఆగావా? కాదని పంపించావో. ఇప్పుడు ఏం చేద్దాం మహే? ఇప్పుడు 3 కోట్ల రూపాయలు కట్టకపోతే వాళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడారో నువ్వు విని వెళ్ళావు కదా. అదేదో నీ చిన్న కూతురును కూడా ఇచ్చి చేయొచ్చు కదే. పెద్దదానికి చిన్నదానికి 2 ఏళ్లేగా తేడా. పెద్దదంటే నీ పోలిక దేనికైనా సర్దుకుపోద్దే, చిన్నది నీ పోలిక కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు దాన్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయటం అంటే నువ్వు అగ్గిపెట్ట, కారం పొట్లం, కిరోసిన్ బాటిల్ ఇవ్వకుండానే ఆ 3 లేకుండా మీ అమ్మ నాన్నల్ని తగలెట్టి ఊరికే కొరివెట్టి వచ్చుద్ది నీ చిన్న కూతురు, అంతేనా అన్నాడు ఆయన. అబ్బా, వాదన ఎందుకు, నువ్వు చెప్తే జానకి వింటదిగా, చెప్పొచ్చుగా అంటే ఇందులో రహస్యం ఏముంది? నీ చాటు నేనేదో మాట్లాడినట్టు మళ్ళీ ఆ మాట ఎందుకు? ఇప్పుడే ఫోన్ చేస్తా నుండు జానకికి అన్నాడు ఆయన. అని జానకికి ఫోన్ చేసి, అమ్మ జానకి, అయిపోయాయా ఎగ్జామ్స్ అంటే? అయిపోయినాయి నాన్న, ఇంకొక 2 నెలల్లో బయలుదేరిపోతాను. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఒకసారి మిమ్మల్ని చూసి వచ్చాక ఇక నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోతాను నాన్న అని చెప్పిందే. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. మన అమ్మ చాలా ఉత్తమమైనటువంటి పనులు ఇక్కడ కొన్ని చేసి కూర్చుందే. మళ్ళీ ఏం చేసిందే నాన్న అని అడిగిందే. నానమ్మ తాతయ్య ఇచ్చిన మొత్తం హారత కర్పూరం అయిపోయినాయి అంటమ్మా. అవి మొత్తం వ్యాపారాలని అవజేయటం అయిపోయిందంట. నువ్వు అమెరికాకి వెళ్ళటంతో లాస్ట్ అమౌంట్ ఖర్చు అయిపోయిందంట. 2 సంవత్సరాల క్రితం నువ్వు అమెరికా వెళ్ళగానే మీ అమ్మకి ఎవతో స్నేహితురాలు ఒకటి గోకిందని బట్టల బిజినెస్ భారీ ఎత్తున స్టార్ట్ చేయాలనిపించి అది ఎవరి దగ్గరకో తీసుకెళ్ళి వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ధర్మ వడ్డీ ప్రకారం మీ అమ్మకి భారీ మొత్తం ఇప్పించిందే. ఆ భారీ మొత్తాన్ని మీ అమ్మ తీసుకొని వ్యాపారం పెడదామనుకుంటే దీని దరిద్రం తెలియందే ఉందే. ఆ వ్యాపారం ఇది మొదలు
పెట్టకముందే ఆ బట్టలన్నీ అగ్నికి ఆహుతైపోయినాయంట. వాళ్ళేమైనా ఊరుకుంటారా? 2 ఏళ్లుగా ఆ వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగి మొన్న వాళ్ళొచ్చి ఇంటి మీద పడి మీ అమ్మ గొంతు మీద కత్తి పెట్టి కూర్చొని వాడు నాతో సంతకాలు పెట్టించుకొని నాయి మీ అమ్మాయి తమ్ముడి చెల్లి కళ్ళు కిడ్నీలు తీసుకుంటామని 6 నెలలు గడువు పెట్టించుకొని అప్పు కట్టకపోతే చంపేస్తామని చెప్పారమ్మా. అయితే మీ అమ్మ ఇంత దాంట్లో పుట్టింటి వాళ్ళు మీ అమ్మకు ఆస్తి ఇవ్వలేదని మీ అమ్మని నేను ఆ రోజున ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదమ్మా, ఇదేదో కన్ను గీటిందని ఊరకంట నన్ను చూసిందని ఊరూరా తిరిగే ఉద్యోగం చేసుకునే ఎదవని నాకెందుకు అయ్యన్ని, మీ అమ్మమ్మ తాతయ్య కులంగాని వాడిని నేనేదో వాళ్ళ అమ్మాయిని చేసుకొని నరకాలు పెడుతున్నానని నా మీద నిందలేసి ఇప్పటికీ తిడుతూనే ఉన్నారంట్లే. అది వేరే విషయం. ఆ వయసు అలాంటిది కదా, ఇది అలాంటిది కదా. కాబట్టి అప్పట్లో నాకు బాగా ఒళ్ళు బలిసి ప్రేమల్లాంటి కావలసి వచ్చి దీన్ని చేసుకొని దీని బాధ్యత అంతా నేనే తీసుకొని ఇప్పుడు దాకా నెట్టుకొచ్చిన ఆస్తిలో వాటా అడుగుతానని ఇది మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్తే మీ అమ్మమ్మ గారు నన్ను నానా తిట్లు తిట్టిన తర్వాత ఒక షరతు విధించిందంట. ఆ అప్పు డబ్బులు మేము కడతాము, ఆస్తి విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నీ పెద్ద కూతురు జానకిని మీ అమ్మకు తమ్ముడున్నాళ్ళెమ్మ, వాడి పేరు రాఘవ. వాడు 1వ క్లాస్ కూడా చదువుకోలేదంట. మీ అమ్మ పుణ్యమా అంట. మీ అమ్మ ఇంటర్మీడియట్ చదివే నాతో లేచి వచ్చిందంట. కాబట్టి ఎక్కడ ఇంకొక కులంగాని దాన్ని కోడల్ని చేస్తాడోనని వాడిని స్కూల్ ముఖం కూడా చూడనివ్వలేదంట. వాడే ఏదో సంతకం పెడతాం, స్నేహితుల దగ్గర చదువుకొని పుస్తకాలు చదవటం, ఏదో చిన్నగా వాడు కాస్త ఇంగ్లీష్ ముక్కలు 4 నేర్చుకున్నాడంట. వాడు చూడ్డానికి చాలా మంచిగా ఉన్నాడని ఇది చెబుతుందమ్మా. నాకైతే వాళ్ళ ముఖాలు కూడా తెలియదమ్మా. మరి వాడిని నువ్వు చేసుకునేటట్టయితే వాళ్ళ అప్పు కడతామన్నారంట తల్లి. ఇప్పుడు నిన్ను వాడిని చేసుకోమని నన్ను చెప్పమని మీ అమ్మ సిఫారసు అని ఆయన చెప్పాడు. అయితే నేనే కడతాను నాన్న, నాకు ఇక్కడ జాబ్ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలుగా లేని బంధాలు బంధుత్వాలు కలుపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను నానా మాటలు అని అమ్మని తక్కువ చేసి చులకని చేసి చూసిన ఆ ఇంటికి నేను వెళ్ళినా ఏం హ్యాపీగా ఉంటానో. నేనా చదువుకున్నాను, అతనా చదువుకోలేదు. ఇప్పుడు చదువుకున్న పెళ్ళాం వచ్చిందని పల్లెటూరులో ఉండలేకపోతుందని ముట్టె పొగరని వాళ్ళు నన్ను నానా మాటలో అనొచ్చు రేపొద్దున. ఎంత అమ్మమ్మ తాతయ్యలైనా సరే అత్తమామలే అవుతారు కదూ నాకు. ఎందుకు ఈ గొడవలన్నీ అంటే, చిన్న తల్లి మీ అమ్మ ఎంత అప్పు చేసింది అనుకుంటున్నావురా నువ్వు? మహా అయితే ఒక 10 లక్షలు 20 లక్షలు కట్టేద్దాం డాడీ, అవసరమైతే నేను పార్ట్ టైం అయినా చేస్తానంది జానకి. అసలు 2 కోట్లు వడ్డీ కోటి 3 కోట్లమ్మా, 20-25 లక్షలైతే నీ దాకా రాణిస్తానా తల్లి నేను అని ఆయన అనేపాటికి జానకి షాక్ అయిపోయింది. ప్రియంవద ఫోన్ తీసుకొని రాఘవుడు చాలా మంచివాడు, నేను వెళ్ళి చూసి కూడా వచ్చాను, వాడికి చదువు లేదన్న మాటే కానీ సంస్కారం మెండుగా ఉంది, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. మా అమ్మ నాన్నలు నా విషయంలో ఒక మాట అన్నారేమో కానీ నన్ను వాళ్ళు ప్రేమగా చూసుకోలేకపోయావని నా కూతురైన నిన్ను వాళ్ళు చేసుకొని ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నారు. నువ్వు 2 పూట్ల తింటే మా అమ్మ 10 పూట్ల పెట్టుద్ది. కాస్త పల్లెటూరు మనుషులు, నువ్వు పల్లెటూరులో ఉండాలి, వాడితో సర్దుకుపోవాలి. చదువేమైనా తింటావా ఏంటే? ఊళ్ళో సగం ఆస్తి మీ తాతయ్యదే. అలా చూస్తే రాఘవే మొత్తం అన్నీ చూసుకుంటున్నాడు. వాడు చాలా మంచోడమ్మా, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడే, కాలు కింద పెట్టనివ్వడు. నా పుట్టింటికే నువ్వు కోడలుగా వెళ్తే అంతకన్నా నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఏముంది అనే. ప్రియంవద నువ్వు కాదంటే నేను చచ్చిపోతా, నువ్వు నా శవాన్ని చూడటానికే రావాలి అమెరికా నుంచే. నీ ఇష్టం చెప్తున్నాను నేను నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు. చెల్లి కూడా నాకన్నా 2 ఏళ్లేగా అమ్మ చిన్నదే, దాన్ని ఇస్తానని మాట్లాడి రాలేదే అనేపాటికి అది ఉండలేదు లేవే, అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. నిజమేలేమ్మ, అడ్జస్ట్మెంట్లు నాన్నకి నాకు అలవాటేగా, నాన్నని అన్ని మాటలు అనిపించొచ్చావా? అయితే అబ్బా అంటే అన్నారు లేవే, వాళ్ళ అల్లుడిని వాళ్ళు అనుకున్నారు. సరే కూతురుగా నిన్ను అల్లుడుగా నాన్నని అన్నారు, రేపు నన్ను అనరు కదా. అనరు అంటే రాఘవ్ ఊడుకోడు, నిన్నేమైనా అంటే నేను అడ్డు, సరేనా? నువ్వు ముందు రా బయలుదేరి అంది ప్రియంవద. అనేసరికి మహేంద్ర ఫోన్ తీసుకొని చూడమ్మా,
వాడు మంచోడని ఇది చెప్తుంది. మనం వెళదాం. వెళ్ళిన తర్వాత నువ్వే రాఘవని చూద్దు కానీ మాట్లాడుతూ కానీ నీకు కరెక్ట్ అనిపించాడే అనుకో, నీకు ఇష్టమైతే అన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే సరే, లేదనుకుంటే కనుక మన తిప్పలు మనం పడదాం అంటే సరే నాన్న అని జానకి ఆలోచిస్తూ ఉందే. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు ఏది తక్కువ చేసింది లేదో. ఒక రకంగా చెప్పాలంటే ఏ కోటీశ్వర్ల పిల్లల కన్నా అమ్మ తమకి ఏది తక్కువ చెయ్యలేదు కూడాను. ఈరోజు ఇంటికి ఒక అపాయం వచ్చింది. ఆ అప్పు తను కట్టలేదు. తన చదువు నిజానికి ఈ రోజున తల్లి కష్టాన్ని తీర్చలేదు. అమ్మ ఆ వ్యాపారాలు చేసింది అన్ని వ్యాపారాలు అనుకోవటం కన్నా ఆ వ్యాపారాలన్నీ కూడా ఏదో చేసి కోట్లు సంపాదించేసే తమనేదో ఉద్ధరించేయాలనే కదా దాని తాపత్రయం. పోనీ ఇప్పుడు ఇక చెల్లి నిజంగానే అక్కడ ఉండలేదు. తమ్ముడు అసలు వాడిని కదిలించటానికే లేదు. ఎటొచ్చే నాన్నని ఇప్పుడు తను బాధ పెట్టలేదు. తను ఉద్యోగం చేసి 3 కోట్లు అప్పు కట్టడం అంటే జరగని మాట. పోనీలే, ఈ జన్మకు బహుశా మామయ్యతోనే రాసుందేమో. పర్వాలేదు, పల్లెటూరులోనేగా ఉండాలి. అమ్మన్నట్టు కొడతారా, తిడతారా, చంపేస్తారా? అమ్మే చెప్పిందిగా మామయ్య చాలా మంచోడు అనే. నాన్న చూశాకే నిర్ణయం తీసుకోమన్నాడుగా. వెళ్ళి చూస్తే పోద్దిగా. నా రాతలో అదే రాసుంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవటానికే, నేను ఈ పెళ్లి చేసుకోవటానికేమీ వెనకాడను. ముందు నాన్నకి మెంటల్ ప్రెషర్ తగ్గాలి. అమ్మకి ఈ టెన్షన్లో ఏదన్నా అయితే నాన్న తీసుకోలేడు, నాన్నకైతే అమ్మ తట్టుకోలేదు. చెల్లి తమ్ముడు చదువుల బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు ఉన్నాయి. నిజమే, అమ్మకి ప్రాపర్టీలో షేరు వాళ్ళు ఇవ్వాల్సిందే. నా గురించి వాళ్ళు అడ్డు పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను కాదంటే అమ్మా నాన్న ఆ 3 కోట్ల కోసం ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి అని ఇండియాకి 3 నెలల తర్వాత వస్తానన్న జానకి వెంటనే బయలుదేరి 10 రోజులు తిరగకుండానే వచ్చేసింది ఇండియాకే. వచ్చి రాగానే ప్రియంవద ఫోన్ చేసింది రాఘవకే. ఫోన్ చేసి జానకి వచ్చిందని, జానకిని తీసుకొని నేను ఆయన పిల్లల్ని తీసుకొని వస్తున్నామని ఊరికి బస్సు దగ్గరికి రమ్మనమని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అలాగే నక్క వస్తానని చెప్పాడు రాఘవ. అయితే వీళ్ళు ఫస్ట్ ట్రైన్ జర్నీ, తర్వాత బస్సు జర్నీ చేసిన తర్వాత ఒక బస్ స్టాండ్లో దిగారు. ఇక్కడి నుంచి చాలా లోపలికి వెళ్ళాలమ్మా, మా ఇంటికి వెళ్ళాలంటే రాఘవ వస్తానన్నాడు అనేసరికి కార్ తీసుకొని రాఘవ వచ్చాడు. వచ్చి రాఘవ ప్రియంవద చేతిలో ఉన్న లగేజ్ తీసుకొని బాగున్నావా అక్క, బాగున్నావా మావయ్య అని మహేంద్రని పలకరిస్తే బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు అంటే బాగున్నాను అని జానకిని ఓరకంట చూసి తల దించేశాడు. అదేంటి నాన్న మాట్లాడే, ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను మావయ్య అందే. అన్నాక పిల్లలిద్దరినీ పలకరించాడు. ఎలా ఉన్నారర్రా అంటే బాగున్నాం మావయ్య అని వాళ్ళు పలకరించారు. ఆ తర్వాత వాడేమో ఫోటోలు తీసుకోవటం, అదేమో ఆ ఫోటోలు తీసి అప్లోడ్ చేయటంలో మునిగిపోయారు కారులో. రాఘవ లగేజీలన్నీ సర్దిన తర్వాత ఎక్కువ అని అందరూ ఎక్కిన తర్వాత ఇక రాఘవని చూశారు. ఒడ్డు పొడుగు, చూడటానికి కాయ కష్టం చేసే శరీరం కదా, కండలు తిరిగి చాలా అందంగా ఉన్నాడు పిల్లాడు. తెల్లటి మేని ఛాయ. వీడినే చదివించి ప్రయోజకుణ్ణి చేసుంటే సినిమా హీరోలు పనికొచ్చేవాళ్ళ అనుకున్నాడు మహేంద్ర. దానికి తోడు రాగానే ఆయన కాళ్ళకి దండం పెట్టడం, బాగున్నావా అని పలకరించటం ఇక సంస్కారవంతుడని చెప్పకనే అర్థమవుతోంది. మాటలో దురుసు లేదు, మాటలో ఫాస్ట్ లేదు, ప్రియంవదలాగా అహంకారం కూడా ధ్వనించట్లేదు. చాలా సాఫ్టెస్ట్ నేచర్లా అనిపించింది. జానకి అలా చూస్తాడేంటి నాన్న మాట్లాడే అంటే వీళ్ళంతేనమ్మ, ఓరకంటితో చూసి దింపేస్తారు, అంతా యాక్షన్సే, ఇక్కడేమి డైలాగ్స్ ఉండవు అనేసరికి ఎంతైనా నీకు నీ తమ్ముడికి నీ బుద్ధే వచ్చిందే అనేసరికి చిన్నప్పుడు ఎత్తుకొని లాలపోసి అన్నం పెట్టేదాన్నిగా, రాకుండా ఎలా ఉంటాయి, వాడు నేను ఒక రక్తం కాదు అనేసరికి మిగతాయి రాలేదులే కానీ నీ పొగరుబోతు మాటలు అవన్నీ వాడికి ప్రేమ విషయంలో నీ బుద్ధే వచ్చినట్టుందని ఆయన నవ్వాడు. ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళారు. హారతులిచ్చి లోపలికి రమ్మనమన్నారు. అల్లుణ్ణి మాత్రం
పలకరించలేదు విశాలాక్షి శంభూపతే. పలకరించకపోయినా ఆయన ఏమీ మాట్లాడకుండా నుంచుంటే ఇవన్నీ పట్టించుకోకు మావయ్య, మొండితనాలు తెలిసిందేగా నీకు అన్నాడు రాఘవ. పర్లేదులేరా, ఎంతున్నావు నువ్వు నా పెళ్ళప్పుడు. ఆ రోజు నేను కుర్రాన్నే నీలాగా. ఆ రోజు నాదే ఉడుకు రక్తం, ఏమన్నా భరించే శక్తి ఉండేది. ఈరోజు నేను 3 పిల్లలకి తండ్రినే. నేను కూడా తల ఒగ్గే భరించి సహించే ఓపిక నాకు లేదు. పలకరించకపోతే పోనీ, వాళ్ళ బెట్టిసరి వాళ్ళకుంటుంది, నాది నాకుంటుంది. బాగున్నారా అని నేనైతే వాళ్ళని అడిగాను కదా. వాళ్ళు పలకరించకపోవటం వాళ్ళ ఇష్టం అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇక వాళ్ళకి గదులు చూపించిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారో. వెళ్ళిన తర్వాత ప్రియంవదన బయటికి పిలిచి పెద్దగా అరిచి కేకలేసి, ఇంకోసారి ఇలా చేసావంటే కాళ్ళు ఇరక్కొడతాం. అసలు నీ మొగుడు ఫస్ట్ నుంచే గట్టిగా ఉండుంటే నువ్వెంత పనికి మాలిన దానిలా తయారై ఉండేదానివి కాదు. అమ్మా, ఎందుకమ్మా మాటలే మిగిలిపోతాయి ఆ మాటలు అని రాఘవంటే, నువ్వు నోరు మొయ్యరా అని శంభూపతి అంటే, అది కాదు నాన్న, ఎందుకు అక్క కదా, అలా మాట్లాడుకుంటే మనకే విలువ తక్కువ కాదా, ఇంటి ఆడపిల్లని అలాగే అంటారా అన్నాడు రాఘవ. అది కాదురా, కట్టే కడుతున్నాం, మాటలు ఎందుకు నాన్న అన్నాడు రాఘవ. తర్వాత అప్పులోళ్ళని పిలిపించి, రాఘవ కూడా ఆడవాళ్ళని చేసి 50 రూపాయల వడ్డీలకి డబ్బులు ఇవ్వటం సంస్కారం అనుకుంటున్నావా? ఇంకొకడైతే ఈ ఊరు కూడా దాడేవాడు కాదు. ఏదో మా అక్క తెలియక మీ దగ్గర తీసుకుందని వదిలేయటమే మిమ్మల్ని 3 కోట్ల రూపాయలు ఇచ్చి పంపించేశారు అప్పులోడికి. అమ్మయ్య అని గాలి పీల్చుకుంది ప్రియంవద. ఆ తర్వాత జానకిని కింద నుంచి పైకి చూసింది విశాలాక్షి. ఈ డ్రెస్సులేందే ఇది అంది. అంటే అదేంటి, పంజాబీ డ్రెస్సులు వేసుకోక ఏం వేసుకుంటారేంది అంది ప్రియంవద. పాకట్ట నేర్పలా దీనికి నువ్వు అనేసరికి, నేనే వేసుకోను, మా ఇంటి దగ్గర ఉంటే పలాజోసు టాప్స్ వేసుకుంటా, అది ఎలా వేసుకుంటుంది, ఇది ఇంకా బాగుంది, చీర కడితేనే ఇదా ఏంటమ్మా, అలా ఉన్నా కూడా బాగానే ఉంటారులే పిల్లలు అనేసింది ప్రియంవద. అన్న తర్వాత ఇక రాఘవ మహేంద్రని మావయ్య అని వెంట పెట్టుకొని పొలానికి వెళుతూ, ఆ రోజు కాస్త ఎండ తక్కువగా ఉందని జానకిని, కల్పనని, దేవేంద్రని, ప్రియంవదన కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఇక ఆయనకి కొబ్బరి బొండాలు అవి ఇప్పించి, జానకిని తీసుకొని ఇక్కడ స్ట్రాలు అవి ఉండవు, ఇలా తాగాలని తాగటం చూపించాడు. చూపించిన తర్వాత మావయ్య అంది జానకి. అంటే అన్నాడు. అంటే నిన్నొకటి అడగొచ్చా అంటే ఏంటి అన్నాడు. నన్ను పేరు పెట్టి పిలవ్వా నువ్వు అనేసరికి, అదేమీ లేదు అనేసరికి, ఏంటో మావయ్య, నీకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా, నువ్వేమో సిగ్గుపడి నాతో అసలు మాట్లాడలేదు అనేసరికి, అయ్యో అలాంటిదేమీ లేదు జానకి అన్నాడు. అన్న తర్వాత ఓడి వీడి సిగ్గో అనుకున్నాడు ఆయన. నిజం చెప్పాలంటే రాఘవ సంస్కారం, రాఘవ పెద్దవాళ్ళకి ఇచ్చే విలువ, రాఘవ మాట్లాడే మాట తీరు, వాళ్ళమ్మ నాన్న తొందరపడి మాట్లాడితే అక్క ఇంటి ఆడపిల్లని మాటలే మిగిలిపోతాయని మాట్లాడొద్దని మాట్లాడిన తన గొప్పతనం, అవతల వాళ్ళు ఆడవాళ్ళని చేసి 50 రూపాయల వడ్డీ తీసుకున్నారని పెద్దరికంగా మాట్లాడిన మాటలు మహేంద్రకి చాలా నచ్చాడు అల్లుడు. ఇక జానకి విషయానికి వస్తే, తన కుటుంబానికి ఇచ్చే విలువ, తల్లికిచ్చే విలువ, తండ్రికిచ్చే గౌరవం, తన చెల్లెల్ని తమ్ముణ్ణి చాలా ఆప్యాయంగా పలకరించే ఆ పిలుపు, జానకి వైపు అతను చూసే చూపులో కనిపించే ఒక ఆరాధన, ప్రేమ, ఎందుకో చాలా నచ్చేస్తున్నాడు మేనమామ. ఆ తర్వాత మహేంద్ర జానకిని అడిగాడు, ఏమ్మా నీకు వాడు నచ్చాడా, ఇష్టమేనా, చేసుకుంటావా అంటే, చేసుకుంటాను నాన్న అని చెప్పిందే. అలాగేనమ్మా, నువ్వు ఏదంటే అదే, వాడు నిజంగా మంచోడనే నాకు అనిపించాడు అంటే, మంచోడే నాన్న, అర్థం కావటం లేదో, అన్నం మొత్తం పట్టుకోవాలా, మెతుకు పట్టుకుంటే తెలుస్తోందిగా, మావయ్య ముద్దుల మావయ్యేలే అని నవ్వేసిందే. నువ్వు బాగోటమేగా తల్లి నాకు కావలసిందే అన్నాడు ఆయన. ఆ తరువాత పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి, జానకి ఇక పెళ్ళికి సరే అందే అనే దాంతో ముహూర్తాలు పెట్టిద్దాము అని అనుకుంటూ ఉండగా 2 రోజుల్లో వస్తానని కబురు పెట్టాడు ఆయన. పెళ్ళయ్యాక వెళ్దుగాని ఉండమని ప్రియంవదని ఆపేశారు. మహేంద్ర లీవ్కి అప్లై చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి జానకి డాబా మీదకి వెళ్ళి అలా చల్లగాలిలో నుంచొని చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ మననం చేసుకుంటోంది. అమ్మ నాన్న ప్రేమ, ఒకవైపున తాతయ్య
నాన్నమ్మ, ఆ తర్వాత నాన్నమ్మ పోవటం, తాతయ్య చూడటం, తాతయ్య పోవటం, నాన్నే అన్నీ అవ్వటం, అమ్మ అమాయకత్వం, అమ్మకి తెలియని ఒక పొగరు, అమ్మని అందరూ యాటిట్యూడ్ అనుకోవటం, తమ కోసమే అమ్మ పిచ్చి బిజినెస్లన్నీ పెట్టడం, ఆ తర్వాత నాన్న తిట్టలేక తల కొట్టుకుంటూ కూర్చున్న క్షణాలు, చెల్లి తమ్ముడు సందడి అల్లర్లు, అమెరికా వెళ్ళటం, చదువుకోవటం, ఇక్కడికి రావటం ఏంటో తలరాత అని ఆలోచిస్తూ ఉండగా రాఘవ కింద నుంచి పైకి చూస్తే ఆ పౌర్ణమి వెలుతురులో పౌర్ణమి కిరణాలు పడి జానకి దేవకన్యలా కనిపించింది. అసలే చలికాలం, చలి వేస్తోంది. గబగబా మందపాటి కంబళి లాంటిది తీసుకొని వెళ్ళి జానకి చుట్టూ చుడితే ఉలిక్కి పడింది. నేనే అన్నాడు. అనేసరికి నువ్వా మావయ్య అంటే ఏంటి ఇక్కడి నుంచో నా ఆలోచన అంటే ఏమీ లేదు మావయ్య, చల్లగాలి, పౌర్ణమి కదా, నిండుగా ఉన్నాడు చంద్రుడు, అందుకే చూస్తున్నాను అంటే నిన్నొక మాట అడగనా జానకి, వచ్చిన దగ్గర నుంచి అడగాలనుకుంటున్నాను అంటే చెప్పు మావయ్య అంది. అంటే నేను చదువుకోలేదు జానకి, స్కూల్ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, అక్కని చదివించడం వల్లే అక్కేదో తప్పు చేసింది మామయ్యతో అనే వీళ్ళ మూఢనమ్మకాలతో నన్ను స్కూల్కే వెళ్ళనివ్వలేదు. నాకు చదువు అంటే చాలా ఇష్టం, దాంతోనే నా స్నేహితులను పట్టుకొని సంతకం పెట్టడం, దాంతోపాటు కాస్త అక్షరాలు కూడా పలుక్కొని న్యూస్ పేపరు మ్యాగజైన్లు అవి చదవటం, దాంతోపాటు నువ్వు అమెరికాలో చదువుకొని వస్తున్నావని తెలిసి కాస్త ఇంగ్లీష్ మాటలు కూడా నేర్చుకున్నాను జానకి, ఫోన్ వాడటం వరకు నేర్చుకున్నాను అని చెప్పాడు. చెప్పి నేను ప్యాంటు షర్ట్లే వేసుకుంటాను, నేనేమి పంచెలు కట్టుకోను అని చెప్తే నవ్వుతూ వింటోంది. నాకు ప్రేమాయణాలేమీ లేవు, నేనెవరిని ప్రేమించలేదు, అమ్మాయిల వైపు కన్నెత్తి చూసే అలవాటు కూడా లేదు, నా జీవితంలో మొదటి అమ్మాయివి నువ్వే, నాకు సిగరెట్లు చుట్టలు బీడీలు తాగటం, అలాగే నాకు మందు కళ్ళు సారాల్లాంటి అలవాటు లేదు జానకి, వ్యవసాయం నాకు ఇష్టం, అలవాటు అయిపోయింది కూడా, వ్యవసాయమే చేస్తున్నాను, నేను సిటీకి వచ్చినా ఏమీ చెయ్యలేను, నాకు అక్కడ ఎలా బ్రతకాలో ఏం చెయ్యాలో కూడా చేత కాదు, నీకు ఈ పల్లెటూరులో ఉండటం ఇష్టమేనా జానకి, నాతో కలిసి జీవితాంతం ఇక్కడ నువ్వు బ్రతకగలవా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయివే, ఇంగ్లీష్ అని ఖరీదైనటువంటి కారుల్లో నువ్వు ప్రపంచాన్ని చూసిన దానివే, ఇక్కడ నాతో మసలగలవా, నువ్వు నన్ను ఇష్టపడే చేసుకుంటున్నావా, నేను నీకు నిజంగా నచ్చానా, ఇష్టం లేకుండా వద్దు జానకి అన్నాడు రాఘవ. అనేసరికి మావయ్య ఒక మాట నీకు నేను చెప్పనా, నేను నిన్ను ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను, మా నాన్న సంస్కారం నేర్పించాడు మామయ్య నాకు, అది ఎంతో తెలుసా, ఆ సంస్కారం మనం ఏదైనా సరే మన అనుకుంటే ప్రపంచమంతా మనకు నచ్చినట్టే ఉంటుందమ్మా అని చెప్పాడు. మా నాన్న చెప్పినట్టుగానే చిన్నప్పటి నుంచే నేను నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాను, నీలో లోపాలన్నట్టే చెప్పుకొచ్చావు ఇవన్నీ, అమ్మమ్మ తాతయ్య చదివించుంటే నాకన్నా గొప్పోడివయ్యి నేనేదో అమెరికా వెళ్ళాను అనుకుంటున్నావు, అంతకన్నా గొప్ప పొజిషన్లో ఉండేవాడివేమో నువ్వు, ఎవరికి తెలుసు మామయ్య, ఇక్కడ ఉండబట్టి నువ్వు ఇలా ఉన్నావేమో, కానీ నీ సంస్కారం నీ విలువలో నువ్వు పెద్దలకి ఇచ్చే గౌరవం చూసిన తర్వాత నువ్వు చాలా మంచోడివి మామయ్య, మనుషుల్లో అరుదుగా కనిపించే ఒక గుణం అయిపోయింది తెలుసా మంచితనం, చాలామందిని చూశాను ప్రపంచంలో నేను, రకరకాల ముఖాలు, రకరకాల మాటలు, రకరకాల మనుషులు, కానీ నువ్వు అలా నటించలేదు. ఒక విషయం చెప్పమంటావా మావయ్య, నేను నిన్ను ఇష్టపడి ప్రేమపూర్వకంగా మనసా వాచా కర్మణ ఆ భగవంతుడు సాక్షిగా పెళ్లి చేసుకోవటానికి ఇక్కడ ఉండటానికి సిటీలో ఉండటానికి తేడా ఉందని నువ్వు అనుకుంటున్నావా, రాముడు ఎక్కడ ఉంటే సీతకు అక్కడే కదూ అయోధ్య, నువ్వెక్కడ ఉన్నప్పుడు సిటీలో నువ్వేం చేస్తావు మావయ్య, నేను నీతో ఉంటే నాకెక్కడున్నా అది సంతోషమే, నువ్వు మంచోడివి, నీలాంటి మంచోడి చేయి పట్టుకుంటే నేను నూరేళ్ళు సంతోషంగా ఉంటాను, నిజమేనా అన్న తర్వాత వెళ్తూ అలా చూసి రాఘవ ముఖంలోకి నవ్వి, మావయ్య సిగ్గంతా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నావే అనేసి వెళ్ళిపోయింది. జానకి అన్న మాటలతో మనసు నిండిపోయింది రాఘవకే. వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు. తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య రావటం, ఒకవైపున నిశ్చితార్థానికి ముహూర్తాలు, నగలు పెట్టె బయటికి తీసింది విశాలాక్షి. ఇందులో నాకు ఇవ్వాల్సిన నగలు నువ్వు నాకు
లేదమ్మా అంటే నీ కూతురికి ఇస్తాలే, నా కూతురికి ఇటువంటి అది తమ్ముడిని చేసుకుంటుంది కాబట్టి దానికి సగం ఇచ్చేస్తావో, నా సగం నాకు ఇంకో పిల్ల లేదా, నాకు కోడలు రాదా, ఇప్పుడే నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా, అప్పుడు చూద్దాంలే అంది విశాలాక్షి. ప్రతిదానికి అలా అంటావేంటే అనేసరికి ఒకవైపున నిశ్చితార్థానికి ఈ నగలు నీకు నచ్చాయా జానకి, నచ్చకపోతే కనుక మనం సిటీకి వెళ్ళి నీకు నచ్చినవి తీసుకుందాం పదా అని చెప్తే, ఏమైందిరా వీటికి అంది విశాలాక్షి. అమ్మ వేసుకునేది నువ్వు కాదు కదా, తను కదా అన్నాడు రాఘవ. అన్న తర్వాత ఇక సిటీకి తీసుకెళ్తే అక్కడ పెద్ద పేటెంచు కోకలు ఎంత ఖరీదైనా పర్లేదు తీయమన్నారు విశాలాక్షి శంభూపతి. జానకి నీకు నచ్చింది తీసుకో అని రాఘవ పక్కన కూర్చుంటే, మహేంద్ర ప్రతి విషయంలో కూతురికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో రాఘవ ఆయనతో పాటు పిల్లలు కూడా గమనించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంటిల్లపాదికి బట్టలు తీసుకొని జానకి డైమండ్ సెట్ తీసుకొని లెహంగా లాంటిది తీసుకుంటే, ఇదేందే అంది విశాలాక్షి. ఇలాగే వేసుకుంటారులే నోర్మై అంది ప్రియంవద. అన్న తర్వాత ఇక జానకి రాఘవకి నిశ్చితార్థం చాలా గ్రాండ్గా జరిపించారు శంభూపతి వాళ్ళు. అయిపోయిన తర్వాత పెళ్ళికి పెద్ద గడువేమి పెట్టుకోవాలా, ఆ చుట్టుపక్కల ఉన్న 1000 గ్రామాల వాళ్ళనే ఉఫ్ అంటే వచ్చేస్తారు వాళ్ళకే. దాంతో ఇక్కడిక్కడే కదా శుభలేఖలు పంచడం ఒక 20 రోజుల వ్యవధిలోనే పెట్టేసుకున్నారు. రాఘవే ఒకవైపున తన పెళ్లి పనులు చాలా నెత్తి మీద వేసుకొని చేసుకున్నాడు. మహేంద్ర గమనించడం మొదలుపెట్టాడు. శంభూపతి మనుషులందరినీ డబ్బులు ఇచ్చి చిటికలో ఏర్పాట్లు చేసి అందరినీ పిలిపించి పెద్ద పందిరది వేయించి వంట వాళ్ళని పిలిపించి ఆయన భోజనాల ఏర్పాట్లు అవన్నీ చేసి ఘనంగా జానకి రాఘవకి వివాహం అయిపోయింది. అయిపోయి అప్పగింతలు అవి అయిపోయిన తర్వాత పెళ్లి హడావిడి అది తీరిపోయిన తర్వాత మహేంద్ర రాఘవ దగ్గరకు వచ్చి, చిన్నప్పటి నుంచి జానకిని తొలిబిడ్డ అని కానీ, లేదంటే నేను మా అమ్మే మళ్ళీ దాని రూపంలో మా జీవితంలోకి వచ్చిందనే దాంతో కానీ, దానికి నాలాగేరా కోపం ఉండదు, విసుగుండదు, చిరాకుండదు, అర్థం చేసుకుంటుంది. జానకి ఏదైనా చెప్పుద్దిరా రాఘవ, దాన్ని నువ్వు అర్థం చేసుకో నాన్న, దాని మీద పొరపాటున కూడా చేయి చేసుకోవటం, దాని మనసు గాయపడేలా ఒక మాట అంటాం చెయ్యకయ్యా, నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడుతున్నాను, ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నానయ్యా నేను, నువ్వు కూడా అలాగే చూసుకోరా అంటే, ప్రియంవద నా కూతుర్ని బాగా చూసుకుంటావులే, నువ్వు మొరటు దానివి కదా, ఆ మొరటుతనం అంతా నా పిల్ల మీద చూపించబాకే అమ్మ, ఒరే నువ్వు కూడా సాఫ్ట్గా హ్యాండిల్ చేయి అర్థమైందా అని చెప్పి, నాన్న నువ్వు గొంతేసుకొని పడబాకు పిల్ల మీద అంటే, యాడా మరి మాకు పెంచడం రాదుగా అనేసరికి మహేంద్ర ఏమీ మాట్లాడలేదు. కింద నుంచి పైకి ప్రియంవదం చూశారు అమ్మా నాన్నలు. వీటికేం తక్కువ లేదులే కానీ పిల్లని బాగా చూసుకో, దానికి నచ్చినవి వండి పెట్టు, దాన్ని ఇసుకి మాకు నువ్వు, ఒరే తమ్ముడు జాగ్రత్త అంటే, నేను చూసుకుంటానులే అక్క నువ్వు కంగారు పడకో అన్న తర్వాత, మా తమ్ముడిని నెలవారీ ఖర్చులకి డబ్బులు అడిగి వచ్చేదా, మొహం పగిలిపోద్ది, నాకు ఉద్యోగం ఉంది జీతం వస్తుంది, వాడిప్పుడు మా నల్లుడు వెధవేషాలు లేకుండా పద అన్నాడు ఆయన. మరి నా లగ్జరీస్కి ఏందే నీ లగ్జరీస్, ఎదవేషాలు మాంతావా మానవా, నా మీద పిల్లల మీద సచ్చినంత తొట్టి ఇంక నువ్వు ఏదన్నా వ్యాపారాలు పెట్టావంటే ప్రియా చెప్తున్నాను, అయ్యో అది నోరు ముయ్యమన్నాను ఇంక నిన్ను అన్నాక, సరే వ్యాపారాలు పెట్టనులే, నా లగ్జరీల కోసం మా తమ్ముడికి ఫోన్ చేసి నేను డబ్బులు వేయించుకుంటా అని కారెక్కి వీళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు జరిపించారు విశాలాక్షి వాళ్ళు. గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళేమీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న దంపతులు కాదుగా, రాఘవ జానకిని దగ్గరికి తీసుకున్నాడు. ఎంతో ప్రేమపూర్వకంగా ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు. తను జానకి కోసమని తీసుకున్న స్పెషల్గా వజ్రాల గాజులు చేతులకి వేసి నెక్లెస్ మెళ్ళో పెట్టాడు. ఆమె పాదాలు ముద్దు పెట్టుకొని కాళ్ళకి బంగారు పట్టీలు పెట్టాడు. ఏంటి మామయ్య ఇదంతా అంటే, నడుం గొలుసు పెట్టాడు. నేను నిన్ను వీటిల్లోనే ఎక్కువ చూశాను జానకి, నీ పాదాలు బోసిగా ఉన్నాయి, నీ నడుము గొలుసు లేక బోసిపోతోంది, నీ మెళ్ళో ఎందుకో మామూలు బంగారు నెక్లెస్ కన్నా అది వెలవెలపోయినట్టు అనిపించింది, ఈ వజ్రాల నెక్లెస్ అందంగా ఉంటుందని, నీ చేతులకి గాజులు అందంగా ఉంటాయని నచ్చాయా అన్నాడు. అన్న తర్వాత కౌగిలించుకుందే. ఆ తర్వాత ముద్దు మురిపాలు ముచ్చట్లు
రాఘవకి కంగారేసి చెమట్లు పూసేసి జానకిని దగ్గరికి తీసుకోవటానికి చాలాసేపటి తర్వాత క్లోజ్ అవ్వబోతూ కూడా ఆమెని చాలా సాఫ్ట్గా ఒక ఫ్లవర్ లాగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంటే జానకి ఎందుకంత కంగారు పడతావు మామయ్య, స్వెట్టి అయిపోతున్నావు చూడు అని దగ్గరికి తీసుకుందే. ఆ తర్వాత ఒక నెల రోజులు కొడుక్కి పెళ్ళయింది కదా అనే దాంతో కొడుకు జోలికి రాలా విశాలాక్షి. శంభూపతి చాలా ప్రేమగా జానకిని రాఘవ పొలానికి తీసుకెళ్ళటం, అక్కడ ఉయ్యాలేసి ఊపటం, జానకికి అవి ఇవి అని తినిపించటం, మంచి మీదకి తీసుకెళ్ళటం, పౌర్ణమి రాత్రులు అక్కడ గడపటం, జానకి పీరియడ్స్లో ఉందంటే జానకికి స్టే ఫ్రీలు తెచ్చివ్వటం, జానకి కాళ్ళు ఒత్తటం, జానకికి హాట్ ప్యాక్ పెట్టి కాపడం పెట్టడం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం. పెళ్ళామంటే విపరీతమైన ప్రేమ రాఘవకనే ఆ చుట్టుపక్కల 10,000 గ్రామాలకు పాకేసింది ఆ మాట. జానకిని గొడిగేసి తీసుకెళ్ళటం, బండి మీద ఎక్కించుకెళ్ళటం, సినిమాకి తీసుకెళ్ళటం, జానకికి కావలసినవి అయ్యి ఇయ్యి అని కొనిపెట్టడం, జానకిని చాలా ప్రేమగా చాలా అపురూపంగా చూసుకునేవాడు. తన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి పొలానికి వెళ్ళిన దగ్గర నుంచి జానకితో ఫోన్లో మాట్లాడుతూనే వ్యవసాయం చేయించేవాడు. భార్యతో కలిసి సరిగంగా స్నానాలు చేయటం, ఇక పెళ్ళాంతో కలిసి పౌర్ణమి వెన్నెల్లో మూన్ లైట్ డిన్నర్లు చేసుకోవటం, ఉన్న ఆ ప్రపంచాన్నే పెళ్ళానికి గోరింటాకు పెట్టడం, చేతులు ముద్దు పెట్టుకోవటం, నోట్లో అన్నం తినిపించటం, చక్కలి గింతలు పెట్టడం, నవ్వించటం, తలదువ్వటం, సాంబ్రాణి వేయటం, జానకిని ఎంతో ముద్దుగా అపురూపంగా దొరకరాని అమూల్యమైన వజ్రం ఏదో మనకి దొరికితే ఎలా ఉంటుందే అలా చూసుకునేవాడు రాఘవ. ఇక జానకి విషయానికి వస్తే జానకికి పంచప్రాణాలే కాదు, ఒక రకంగా 6వ ప్రాణం కూడా రాఘవే. రాఘవ వ్యవసాయం చేస్తాడన్న మాటే కానీ, రాఘవని ఏ రోజు నువ్వు చదువుకోలేదన్న మాట కానీ, నువ్వు పల్లెటూరి బయతువని కానీ, నీ మొహానికి నేను కావాలా అని కానీ, ఒక్కరోజును కూడా నేను అమెరికాలో చదువుకొని వచ్చాననే బలుపు గర్వం అహంకారం చూపించే ఎరుగదు ఆ అమ్మాయే. చాలా ప్రేమగా ఉండేదే. పేరుకి మామయ్య మామయ్య అని పిలిచినా కూడా నిజం చెప్పాలంటే ఒక భార్య సంపూర్ణమైనటువంటి ప్రేమని ఆ జానకి ఆ రాఘవుడికి ఎలాగైతే ఇస్తుందో అంతే ప్రేమనిచ్చేదే. భర్తని ఎంతో అపురూపంగా చూసుకునేదే. ఇక ఎప్పుడు క్లీన్ షేవ్లో ఉంటాడు రాఘవ. మీసాలు పట్టుకొని ఏడిపించటం, ఇక తినేటప్పుడు మొగుడు నోట్లో తీసుకొని తినటం, వెళ్ళేటప్పుడు మొగుడిని పక్కకు రమ్మనమని లిప్ కిస్ పెట్టి పంపించటం, హక్ చేసుకోవటం, పొలం నుంచి రాగానే ఇక ప్రతి రాత్రి తెగ సరదాగా ఉండి జోకులు వేస్తూ మొగుడిని గట్టిగా కౌగిలించుకొని పడుకోవటం, కలిసి స్నానం చేద్దామా మామయ్య అంటాం. చాలా చాలా ప్రేమగా ఉండేదే. అలా ఇద్దరి మధ్య ఒక నెల రోజుల కాలం అసలు ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. ఇంత దాంట్లో అంతా కనుక్కున్న మహేంద్ర కానీ జానకి కానీ కనుక్కొని విషయం ఏంటంటే శంభూపతి ఇంకా ఆ ఊరి పంచాయతీకి పెద్దగానే ఉన్నాడు. పంచాయతీకి పెద్దగా ఉండటం పెద్ద విషయమో విశేషమో కాదని ఆ ఊళ్ళో అనుకోకూడదు. నిజానికి శంభూపతి వాళ్ళు ఆ ఊరి చుట్టుపక్కల ఏ గొడవ జరిగినా శంభూపతి ఏదో పెద్ద మోనార్కు మగాడినే అనుకుంటూ అమాంతం అవతల వాళ్ళని కొట్టటాలు తిట్టటాలు నరకటాలు గొడ్డళ్ళు కత్తులు కొడవళ్ళు అన్నీ వాడేసిన బ్యాచ్. ఇక వయసు అయిపోయింది కాబట్టి రాఘవని తీసుకెళ్ళి రాఘవతో ఆ పనులు చేయించుతాడు శంభూపతి. రాఘవకు అవి ఇష్టం ఉండవు, కానీ చెయ్యకపోతే తండ్రి ఊరుకోడు కాబట్టి తండ్రి వెంట వెళ్ళాలి. వెళ్ళటం ఒక ఎత్తు అయితే వాళ్ళని కొట్టంటే కొట్టాలి, తిట్టంటే తిట్టాలి. ఎవడైనా ఎవరితో అన్నా లేచిపోతే వాళ్ళని వెతికి పట్టురమ్మంటే పట్టురావాలి. ఎవరు కొంపల ముందన్నా కాపలా ఉండమంటే ఉండాలి. ఎవడి పొలాలు ఎవడన్నా తగలబెట్టుకుంటున్నాడంటే వెళ్ళి అక్కడ కాపలా పడుకోవాలి. పాములున్నా పురుగులున్నా పుట్టరున్నా ఆ అబ్బాయిని చదువు సంస్కారం లేకుండా ఇలాంటి మొరటి వ్యక్తిగా తయారు చేసే ఇలా ఉంచేశాడు శంభూపతి. ఇంకా ఏంట్రా పెళ్ళై నెల రోజులైంది, కొత్త మురిపం బోలే, రేపటి నుంచి పంచాయతీకి రా, ఇక నా ఒక్కడి వల్ల తేలట్లేదు, చాలా పేరుకుపోయిన విషయాలు అనేపాటికి దేనికి మోయ నిన్ను రమ్మంటున్నాడు తాత అనేపాటికి అక్కడ నాన్న ఒకప్పుడు
పరిష్కారాలవి చేస్తూ ఉండేవాడు. గొడవలవి వస్తే తనే కొట్టేవాడు. మనుషుల్ని తనే ఫైటింగ్లవి చేసేవాడు. ఇప్పుడు నాన్న చేయలేకపోతున్నాడుగా, అందుకని నాన్నకు బదులు నేను చేయాలి అవన్నీ అనేసరికి జానకి అదిరిపడింది ఒక్కసారిగా. అంటే తాతయ్య ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడతావా? కొట్టాలి జానకి, లేదంటే ఊరుకోడరా అనేసరికి ఎందుకు మావయ్య మనకివన్నీ, కొన్ని మనం ఇష్టపడి చెయ్యం జానకి. అమ్మా నాన్నలకు విలువ గౌరవాలు ఇస్తాం కాబట్టి తలొగ్గి చేయాలి. అక్కని చూడరాదు, ఇప్పటి వరకు సాధించుకు తింటూనే ఉన్నారు. నేను అవి భరించలేక పెద్దవాళ్ళనే గౌరవం, తల్లిదండ్రులనే విలువ, అది వాళ్ళెటు ఏం చేయబోతున్నారు దేవుడికే తెలియాలి అని రోజు ప్యాంట్ షర్ట్ వేసుకునేవాడు. పంచి కట్టుకొని మొత్తానికి షర్ట్ వేసి పై పని చేసుకున్నాడు. భలే వెరైటీగా ఉన్నావు మావయ్య నువ్వు అంటే, ఇంటికి వచ్చాక ప్యాంట్ షర్ట్ వేసుకుంటాలే, అక్కడికి ఇలాగే వెళ్ళాలిరా అని చెప్పి ఇక భార్యకి టిఫిన్ తినిపించి రాఘవ అలా కర్ర పట్టుకొని శంభూపతి వెంట వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక జానకి ఏంటిదంతా అని చెప్పి అనుకోనే ఏమీ తోచక అటు ఇటు తిరుగుతుంటే విశాలాక్షి ఇట్రావే, వెళ్ళి నాకు కాఫీ కలుపుకురాపో అంటే నాకు రాదమ్మమ్మ అనేసరికి నీ అమ్మ ఆడదేనంటే అవునులే, దానికి ఒకటి వచ్చేడిస్తేనేగా నీకు నేర్పటానికి పనికి మాలిందే, ఏంది ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నా, రోజు మావయ్య ఉంటాడుగా, మావయ్య లేడుగా, తాత తీసుకెళ్ళాడుగా, అందుకని ఏమీ తోచట్లేదు, ఏదైనా బుక్స్ తెస్తానన్నాడు మావయ్య వస్తూ చదువుకోవటానికి, ఈలోపు ఏమీ తోచట్లేదని మావయ్యకి ఫోన్ చేద్దామని సిగ్నల్ కోసం బయటకు వచ్చా. మీ తాతమ్మటి వెళ్ళేటప్పుడు మీ మావయ్యకి నువ్వు అలా ఫోన్లు చేయకూడదు, అక్కడ మగాళ్ళు ఏ గొడవల్లో ఏ పరిష్కారాల్లో ఉన్నారో, ఏ సెటిల్మెంట్లో ఉన్నారో నీకెందుకే, నీకెటు వంట రాదుగా, నీ అమ్మ వంట నేర్పించలేదంటున్నావుగా, పా నేను నేర్పిస్తా నీకు వంట అంది విశాలాక్షి. అనేసరికి ఎందుకమ్మమ్మ అంటే నోరు మూసుకొని పదవే అని ఒకవైపున గ్యాస్ పొయ్యి, బొగ్గులు పొయ్యి, పొట్టు పొయ్యి, కట్టెల పొయ్యి, వీటన్నిటి మీద ఆ అమ్మాయికి 6 నెలలు శిక్షణ ఇచ్చి మొట్టికాయలు వేస్తూ వీపు మీద తట్టినట్టుగా సరిసి కూతురు మీద ఉన్న కోపమంతా జానకి మీద చూపించినట్టు లేకుండా చూపిస్తూ విశాలాక్షి పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఇక కారం చేత్తో జానకిని లపా లపా తటా తటామని వేస్తూ చెండుకు తింటూ ఒకవైపున కాలే వాటిని పట్టుకోవటం నేర్చుకోవాలని, ఈ రాగి సంకటి ఎలా చేయాలని, ఏటకూర ఎలా వండాలని, చేపల పులుసు ఎలా పెట్టాలని, అదట్ట చేయాలని ఇదట్ట చేయాలని చేతులే కాలిపోయినాయా, చేతులే తెగిపోయినాయా, మొత్తానికి 6 నెలల్లో జానకికి వంట శిక్షణ అంతా ఇచ్చుకుంటూ వచ్చిందే. ఈ విషయాలన్నీ రాఘవకి చెప్పొచ్చు, కానీ పాపం పొద్దున్నే శంభూపతి తీసుకెళ్తాడు. శంభూపతి తీసుకెళ్ళి ఇంటికి అలా వస్తాడో లేదో రాఘవ, అంతా తింటాడో లేదో గొంతులోనే ఉంటుంది. మళ్ళీ పొలానికి వెళ్ళి వ్యవసాయం చేయించాలి. ఎప్పటికో సాయంత్రానికి ఒక్కోసారి ఎరువులయ్యి తేవాలంటే రాత్రి 10, 11, 12 అయిపోద్ది. అప్పుడుకి వస్తాడు. అలాంటి వాడికి ఏమని చెప్పుద్దే, పైగా తను చాలా మంచివాడు, తనేమైనా తన్ని కొడుతున్నాడా తిడుతున్నాడా, అలాంటి వాడికి తప్పు కదా, ఎంత అమ్మమ్మైనా అత్తగారు కదా, అలా అమ్మా నాన్నల మీద భర్తకి చెప్పటం సంస్కారం కాదని నాన్న చెప్పాడు కదా, అలా చెప్పకూడదు అనుకునేదే. ఇక ఆ తర్వాత విశాలాక్షిలో మూర్ఖత్వం ఇంకా రెచ్చిపోవటం మొదలుపెట్టిందే. ఒక రోజున జానకిని నువ్వు డ్రెస్సులు వేసుకోబాకు, చీరలు కట్టుకో అంటే నా ఒళ్ళేమీ కనపడట్లేదుగా అమ్మమ్మ, నేను వేసుకునేవి పద్ధతిగా ఉన్న డ్రెస్సులేగా, చున్నీకి పిన్నులు కూడా పెట్టుకుంటున్నానుగా, ఎదవయాష లేకుండా నువ్వు చీరలే కట్టాలి, కట్టమంటున్నానా, నాకు కట్టుకోవటం రాదే, నేర్పిస్తా పద అంటే ఇది దీని చాదస్తం అనుకొని అమ్మమ్మ అయిపోయింది. ఏమీ అనలేకపోతున్నానంటే ఆ పిల్లకి ఇంతంత పేటంచు చీరలు, పాపం దాని బరువుకు అది మొయ్యలేకపోయేదే. ఆ చీరలు కట్టుకొని ఆ చీరల మీద వంట చేయటం, ఒకవైపున చెమట్లు కారిపోవటం, ఆ వంటగదుల్లో వాటిని హ్యాండిల్ చేయటం జానకి వల్ల అయ్యేది కాదు. మరొక వైపున జానకి జడేసి కింద కుప్పెలేసి తల్లో పూలు పెట్టే, మెళ్ళో మంగళసూత్రాలు, నల్లబూసలు, ఇక కుత్తికి దగ్గరికి పుస్తులు, ఇక మెళ్ళో ఇన్ని నగలు, చేతులకి ఇన్ని మట్టి గాజులు, కాళ్ళకు పసుపు, మెట్లు పిల్లేళ్ళు, ఇక చెవులకి మోటీలు, చెంపస్వరాలు, నొసట్లో ఇంత కుంకము, పాపడ బిళ్ళ, అప్పలమ్మను తయారు చేసినట్టు తయారు
తయారు చేసింది విశాలాక్షి. ఏంట్రా ఇది నువ్వు అని రాఘవ అడిగితే, అమ్మమ్మకి నేను ఇలా ఉంటే నచ్చానంట్లే మావయ్య అంటే, ఎందుకు నువ్వు నీలా ఉంటేనే బాగున్నావు, ఎందుకు ఇవన్నీ నీకు కష్టంగా అనిపించట్లా? పర్వాలేదులే మావయ్య, అమ్మని చూసుకోలేకపోయానంటోందిగా, పోన్లే కొన్నాళ్ళు నన్ను ఇలా చూసుకొని అనేసింది. ఆ మాటకే రాఘవ, నీ ఇష్టం, నీకు నచ్చితే సరే, నచ్చకపోతే మాత్రం భారంగా ఏవి వేసుకోకు నువ్వు అని చెప్పి భార్యని దగ్గరికి తీసుకునేవాడు. అంతా దాంట్లో ఆ అమ్మాయికి పాపం చాలా కష్టంగా ఉండేదే. అయినా అమ్మమ్మ అయిపోయిందే, ఏమీ అనలేదు కదా. దానికి తోడు గొడ్ల దగ్గర పేడలు ఎత్తించటం, పిడకలు కొట్టించటం, దానికి తోడు ఆ పిల్ల చేత కట్టెల పొయ్యిల మీద గేదెలకి మడ్డి కూళ్ళు వండించటం, పేడ పెట్టి అలికిచ్చటం, పేడ కళ్ళాపులు కొట్టించటం, 106 చుక్కల ముగ్గు, 150 చుక్కల ముగ్గు, 130 చుక్కల ముగ్గు, రథం ముగ్గు, కర్రల ముగ్గు, అయ్యి ఇయ్యి అని ఆ పిల్ల నడు వంగితే పైకి లేసేది కూడా కాదు. అవన్నీ చేపించటం, ఒకవైపున స్వెటర్ అల్లటం ఇలాగనే, ఒకవైపున కుట్లు నేర్పించటం, అల్లికలు నేర్పించడం, సూదులు యాళ్ళల్లో గుచ్చుకుపోవటం, మిషన్ కుట్టడం కూడా నీ అమ్మ నేర్పచ్చలేదా నీకు, ఆడదాని లక్షణమేనా ఇదని చెప్పి ఆ పిల్లను కూర్చోబెట్టి బాది మిషన్లు నేర్పించటం, ఒకవైపున గడపకు పసుపు రాయమంటాం, తోరణాలు కట్టమంటాం, పూజలు చేయమంటాం, వ్రతాలంటాం, నోములంటాం, ఉపవాసాలంటాం, చెండుకొని తినేది ఒకవైపున ఆ పిల్లనే. ఆ పిల్ల పాపం ఆ విషయాలేవే అమ్మని కన్నా తల్లి. ఆ విషయాలన్నీ ఏమని చెప్పుద్దే? మేనమామకే ఎంతైనా ఆవిడ అమ్మ. ఒకవైపును చూస్తే అమ్మమ్మ, ఒకవైపును చూస్తే అత్తయ్య. ఏమని చెప్పుద్ది? నీ అమ్మని ఆ రోజున ఇలా పెంచక, నీ అమ్మకు ఒళ్ళు బలిసి నీ అమ్మని చదవేస్తే నీ బాబు ఆ పోరంబొకల ఎదవున్నాడుగా, కులంగా నెదవ, ఆ ఎదవతో లేసిపోయి తాళి కట్టించుకొచ్చి మా కళ్ళ ముందే నిలబడింది బజారు ముండ, వాడొక పోరంబోకలోడు అనేపాటికి మాటలు జాగ్రత్తగా రానివ్వమ్మమ్మ, అదుపు తప్పి వెళుతున్నాయి నీ నోట్లో నుంచే అనేపాటికి, ఏం తప్పు మాట్లాడానే నేను అనేపాటికి, ఆవిడ నా తల్లిని, ఆయన నా తండ్రిని మర్చిపోయి మాట్లాడుకో, అలా అనుకుంటే నాలో కూడా ఆయన రక్తమే ప్రవహిస్తుంది. మరి నన్ను నీ కొడుక్కి ఎలా చేసుకొని తీసుకొచ్చావని నేనంటే నువ్వు సమాధానం ఏం చెప్తావు అనేసి వెళ్ళిపోయింది జానకి. దీనికి ఎంత ముట్టె పొగరుందంటే వాడి బలుపు, దాని అహంకారం అన్నీ కలిపి వచ్చినాయి. తొక్కుతాగా అప్పుడే అయిందా నీ పని అనుకుంది విశాలాక్షి. ఒకవైపున రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా, ఒక రోజున ఎప్పట్లాగానే బయటికి వెళ్ళిపోయారు రాఘవ, శంభూపతి. అయితే ఆ రోజు ఇంట్లో ఏమీ తోచని జానకి అకౌంట్స్ చూస్తాడు ఒక అతను వాళ్ళ ఇంటికి వచ్చి. ఒక 45 ఏళ్ల వయసు ఉంటుంది అతనికి. రోజు అకౌంట్స్ చూసే ఆ అకౌంట్ బుక్స్ ఇక్కడే పడేసి వెళతాడు. ఏమీ తొయ్యక ఆ అకౌంట్ బుక్స్ తీసి అవన్నీ చూస్తే అసలు ఎక్కడా కూడా లెక్కలేవో, ఒక ముగింపుకు వచ్చిందే లేదు వాటిల్లో. అన్నీ కూర్చుని ఫోన్లో క్యాలిక్యులేటర్ ఆన్ చేసి మరీ క్యాలిక్యులేట్ చేస్తే అన్ని లెక్కల్లోనూ పెద్ద పెద్ద హోల్సే కనిపించాయి. దాంతో తండ్రికి ఫోన్ చేసింది. ఏంటమ్మా అని అడిగితే, నాన్న ఎకరాకి ఎంత వస్తుంది నాన్న, కొబ్బరి తోటలో ఎంత వస్తుంది, బత్తాయి తోటలో ఎంత వస్తుంది, సపోటా తోటలో ఎంత వస్తుంది, చెరుకు తోటలో ఎంత వస్తుంది, పొగాకు అయితే ఎంత వస్తుంది, నిమ్మ తోట అయితే ఎంత వస్తుంది, మాగాణి ఎంత వస్తుంది, అన్నిటికీ ఆయన పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడే కాబట్టి అన్నీ వివరంగా చెప్పుకొచ్చాడు పిల్లకే. కానీ ఇక్కడ లెక్కల్లో పెద్ద పెద్ద తేడాలే ఉన్నాయి నాన్న అంటే, అవునా అమ్మా అన్నాడు ఆయన. అవును నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తానంటే సరేనమ్మా అన్నాడు ఆయన. అయితే రాఘవ, శంభూపతి రాగానే గుమస్తా వచ్చి ఏమీ ఎరగనట్టు లెక్కలు రాసుకుంటూ కూర్చుంటే, జానకి అమెరికాలో చదువుకున్న పిల్ల, సిటీలో పుట్టి పెరిగిన పిల్ల, తప్పుని తప్పనే అంటది, ఒప్పుని ఒప్పనే అంటది. ఏదో అడ్డమైనటువంటి లేని బంధుత్వాలు, చుట్టరికాలు, మొహమాటాలకు పోయే అలవాటు జానకి లేదు. అక్కడ ఉన్న ఆ లెడ్జర్ బుక్లన్నీ తీసుకొని అకౌంటెంట్ మొహం మీద విసిరికొట్టి, ఏంటిదంతా అని అడిగితే, ఏమైందమ్మా అని లేచి నుంచున్నాడు వాడు ఏమీ ఎరగనట్టు ఇన్నోసెంట్గా. అయితే ఇందులో లెక్కలు ఒక్కటి కూడా సరిగ్గా లేదేంటి, అన్నిట్లో ఒకట్లు సున్నాలు లేపేశావేంటి
పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా ఏంటి మమ్మల్ని అనేపాటికి రాఘవ ఏమైందిరా అన్నాడు. మామయ్య లెక్కలన్నీ పెద్ద పెద్ద తేడాలతో ఉన్నాయి మామయ్య. మనకి రావలసిన ఆదాయానికి వస్తున్న దానికి సంబంధమే లేదు. డబ్బంతా తారుమారైపోతోంది మామయ్య అనేపాటికి శంభూపతి కాలు మీద కాలేసుకొని ఉయ్యాల్లో కూర్చుంటే తాతయ్యకి చెప్పబోతే ఎప్పటి నుంచి ఇంట్లో ఆడవాళ్ళు ఇలాంటి విషయాల్లో కలగజేసుకుంటున్నారు అంటే నేను చెప్పేది వినవేంటి తాత నువ్వు అనేసరికి ఆ అకౌంటెంట్ గారు లేచి నుంచొని కన్నీళ్లు పెట్టుకొని శంభూపతి కాళ్ళు పట్టుకొని ప్రమాణపూర్తిగా మీ సాక్షిగా నేను ఎన్ని సంవత్సరాలుగా మేము తరతరాలుగా మీ దగ్గరే పనిచేస్తున్నామో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకుంది లేదు. అమ్మాయి గారు లెక్కలు తేడా వచ్చిందన్నాక నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, ఎందుకు బాబు నేను ఇంత నిందలు మోయలేనమ్మా అని విశాలాక్షిని శంభూపతిని బ్రతిమలాడితే వాడు నా మనిషి, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతావా, క్షమాపణ చెప్పు అంటే నేను క్షమాపణ చెప్పటం ఏంటి, అడ్డమైన కూలీ వెధవలకి జీతాల కోసం పనిచేసే వాళ్ళందరికీ నేను సారీలు చెప్తూ కూర్చుంటానా అనేపాటికి శంభూపతికి కోపంతో ఊగిపోతూ ఇంతంత బుర్రమీసాలు మెలేస్తూ కూర్చొని రాఘవ వైపు చూశాడు. రాఘవ అక్కడ ఉన్నటువంటి అకౌంటెంట్ని చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు నువ్వు, తను అమెరికాలో చదువుకొని వచ్చింది కాబట్టి ఇక్కడ పొలాలు లెక్కలు అవి తెలియక తనేమైనా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, దానికి నువ్వు పెద్దది చేయటం, నాన్న దానికి కోపంతో ఊగిపోవటం, అది చిన్నపిల్ల దానికి తెలియనప్పుడు ఇవన్నీ అవసరమా అనేసరికి అసలు దీనికి ఎందుకురా పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక అమ్మా అన్నాడు రాఘవ. నీకు మాటలే మిగిలిపోతాయని చాలాసార్లు చెప్పాను నేను అని జానకి తీసుకెళ్ళబోతుంటే మళ్ళీ శంభూపతి దగ్గరకు వచ్చి నచ్చ చెప్పబోతుంటే నువ్వేంటే నాకు చెప్పేది, మాకు తెలీదా వాళ్ళు తరతరాల నుంచి మనల్ని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు, పెద్దోళ్ళకి విలువ గౌరవాలు ఇవ్వాలని కూడా నేర్పకుండా పెంచాడని బాబు నిన్నని ఆయన నేసుకున్నారు విశాలాక్షి శంభూపతి. ఆ తర్వాత విశాలాక్షి రా అన్నం తిందుగానే దాందే ఉందలే కానీ ముట్టిపోగరిది, దాని అమ్మకి ఏమైనా దాన్ని పెంచటం చేతనయ్యిందనా అలాగే వాగుతారు వాళ్ళు, పట్నంలో బాగా అడ్డంగా బలిసి కొట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దోళ్ళంటే లెక్క లేకుండా కొవ్వు పట్టిన మాటలు పట్టించుకో మాకు నువ్వు అని తీసేసినట్టు మాట్లాడారు జానకినే. జానకి బాగా హర్ట్ అయింది. రాఘవ లోపలికి తీసుకెళ్ళి నీకెందుకు జానకి ఇవన్నీ వదిలే అంటే అది కాదు మావయ్య, లెక్కల్లో తేడా ఉంది, ఉంటాయి ఉన్నా అవన్నీ నాన్నకిష్టం అమ్మకిష్టం, మనం మాట్లాడినా వాళ్ళు మన మాట నెగ్గనివ్వరు మన గెలవనివ్వరు, అది కాదు మామయ్య అన్నిటికీ నువ్వు ఇలా మెత్తగా ఉంటే ఏం చేయను, ఇప్పుడు నాన్నని ఎదిరించాలి అమ్మని ఎదిరించాలి, అలా వాళ్ళని ఎదిరిస్తూ పోతే అక్క ఒక రోజున ఏదో తనకిష్టమైన మీ నాన్ననే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందన్న దానికే సాధించుకు తినే చెండుకు తింటున్నారు ఇప్పటికీ ఇద్దరు. ఇప్పుడు మనిద్దరికి ప్రశాంతతను కూడా కోల్పోవాలి మనం, ఎందుకు వచ్చిన గొడవరా వదిలేసే, తింటే తిన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని తగలన్నే, వీళ్ళకి లేని నొప్పి మనకెందుకని రాఘవకి విసిగేసిపోయింది ప్రాణం. ఆ తర్వాత ఒక రోజున మొత్తానికి విశాలాక్షి వంట నేర్పించటమో ఏమో కానీ జానకికి కాస్త వంట మీద పట్టొచ్చి ఏదో కొత్త ప్రయోగం చేసింది రాఘవ కోసం. అయితే పాపం టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు, పంచాయతీ ఉందని శంభూపతితో పాటు మొగుడు కోసమని క్యారియర్లో సర్దుకొని పొలానికి తీసుకొని వెళదామని చెప్పి అనుకుంటే వెళ్ళే మనవరాల్ని విశాలాక్షి ఆగు పనమ్మాయిని వెంట తీసుకొని వెళ్ళు, నువ్వు అలా ఒక్కదానివి వెళ్ళకు, దారిబారికి మగాళ్ళుంటారో ఏ మగాడితో దేనికి ఎప్పుడు ఎక్కడ చూపు మాట కలిసి మనసులు పోతాయో ఎవడికి తెలుసు అనేపాటికి అమ్మమ్మ నువ్వు ఆడదానివేనా, నువ్వు తల్లి లాంటి దానివి కాదు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, మా అమ్మ ఒక రోజున మా నాన్నని ప్రేమించిందనే కాదు, మా అమ్మ తప్పు చేసిందనే కాదు, నేను అలా చేస్తానేమోనని పనమ్మాయిని తీసుకెళ్ళమంటున్నావు, నాకు పెళ్ళయింది భర్త ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకమ్మమ్మ, నేనేం ఆ ఉద్దేశంతో అలా, నీకే అలా అర్థమైతే నేనేం చేయను, వాదన ఎందుకు దాన్ని తీసుకెళ్ళి నువ్వు అనేపాటికి జానకి వాదించలేక పనమ్మాయిని వెంట పెట్టుకొని పొలానికి వెళితే బాబుగారు లేరమ్మా, వచ్చారు పొలానికి, వచ్చి రాగానే అక్కడెవరో కొట్టుకుంటున్నారు, కొట్లాట జరుగుతుందని శంభూపతి గారు మళ్ళీ పిలిపించేసరికి బాబు ఆగమేఘాల మీద వెళ్ళాడని పొలంలో కూలీలు చెప్పారు.
సరేనని పంచాయతీ దగ్గరికి జానకి పనమ్మాయిని తీసుకొని వెళ్ళింది. ఆ పనమ్మాయి చాలా మంచిదే. అయితే అక్కడికి తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఎవరికో ఒకళ్ళకి శంభూపతి తీర్పేదో చెప్తే అన్నదమ్ముల మధ్య గొడవై వాళ్ళకి కాలింది. వాళ్ళు శంభూపతికి ఎదురు చెప్పారు. ఎదురు చెప్తే నాలుగేరా రాఘవ, అప్పుడు మూస్తాడు వీడు నోరు అనేపాటికి వాళ్ళని రాఘవ ఇష్టం లేకపోయినా రాఘవ కొట్టడం, దాంతో వాళ్ళు వీడు చిక్కకపోతాడా వీళ్ళ అంతు చూడకపోతామా అనే వాళ్ళు అక్కడ వీడిని అసలు ఉంచితేనే కదరా ఊరికి ఎన్నె తిప్పలో, అసలు వీడినే లేకుండా చేసేస్తే దరిద్రం వదిలిపోద్ది, ఊరికి పట్టిందే, వీళ్ళ పెత్తనాలేంటో మన మీద, ఈ ఎదవలందరూ పెత్తనాలు చేస్తూ మన తొక్కేయటం ఏంటో అనే ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళేపాటికి జానకికి వెన్నులో వణుకొచ్చిందే. రాఘవ జానకిని చూసుకోలేదు. అమాంతం అవతల వాళ్ళ మీద పడి కొట్టేసినప్పుడు వాళ్ళు కొన్ని దెబ్బలు కొడతారు కదా మన్నే. అయితే జానకి అలా చూస్తూ నుంచునేసరికి అనుకోకుండా చూసిన రాఘవ జానకి దగ్గరికి వచ్చి, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి, నువ్వు వెళ్ళు, ఎండగా ఉంది, ఎందుకు తీసుకొచ్చావు అంటే, వస్తానన్నారు బాబు, మీకోసమని క్యారియర్ తెచ్చారు, తింటాళ్లే, ఏం బాళ్లే నీ మొగుడు, పో ఇంటికి, ఆడోళ్ళు ఎలా రాకూడదు పంచాయతీల దగ్గరికి అని శంభూపతి తీసుపో అన్నాడు పనమ్మాయిని. మీ అమ్మమ్మకు అసలు బుద్ధి ఉందంటే ఇలా ఆడదాన్ని ఈదులు కొదిలేసింది, అది వస్తున్నా ఉండు దాని పని చెప్తానన్నాడు శంభూపతి. పదన్నమ్మ వెళ్దాం అని చెప్పి పనమ్మాయిని వెంట పెట్టుకొని జానకి వస్తూ రాఘవ వైపు వెనక్కి తిరిగి చూసిందే. రాఘవ కూడా మనసు కలుక్కుమని జానకి ఎలా ఉందో ఏంటో, ఇవన్నీ చూసి భయపడిందో ఏంటో అనే ఆలోచనలో ఉన్నాడు. అయితే జానకి వస్తూ ఉండగా అక్కడ పెద్ద పెద్దగా కేకలు వినపడుతుంటే పనమ్మాయి చేపట్టుకొని ఆపిందే. శంభూపతి గారు, ఇప్పుడు మీరు మా తమ్ముడికి నాకు గొడవ వచ్చిందని వాడిని కొట్టించారు రాఘవ బాబుతో, అసలే కుప్పల టైము, వాడు నా కుప్పలు తగలబెడతానంటున్నాడు, తాగొచ్చే, లేనిపోయింది అగ్నికి ఆహుతైపోద్ది పంట, నేను కూడా తగలడిపోతాను వాటితో పాటు అంటే, నీకు ఇప్పుడు ఏంట్రా, నీ కుప్పల దగ్గర ఒక నెల రోజులు మా రాఘవొచ్చి పడుకుంటాడు సరేనా అనేపాటికి, నా మొగుడు పడుకోవటం ఏంటి అనుకుంది జానకి. అసలు ఎవరు వీళ్ళంతా, ఏంటి ఇదంతా అని పనమ్మాయిని అడిగితే, మీకేం తెలుసమ్మా, ఇక్కడ మనుషులు కాదు ఉండేది, మృగాలు ఉంటాయి, మీకు విషయం తెలుసా, పెద్దయ్యగాడేమి మీరు అనుకునేంత సాదాసీదా మనిషి ఏమీ కాదమ్మా, ఒకప్పుడు కత్తులు గొడ్డళ్ళు గడ్డ పొలుగులు అన్నీ వాటాలైపోయినాయి, ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండదా, ఉంటదమ్మా, ఆ ఎదవలు ఏమీ చెయ్యరు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి కేసు రాసుకొని, లేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెరికాసిన డబ్బులు తీసుకొని పెద్ద మనుషులకే వదిలేసి వెళ్ళిపోతారమ్మా వాళ్ళు. రాఘవ బాబుకి ఇవన్నీ చేయటం నచ్చదు, పెద్దబాబు గారు పెద్దమ్మగారు చేయపోతే మగతనం లేదు, మగాడివి కాదు, పేడెదవంటారు, మూతి మీద ములిసింది మీసం కాదంటారు, ఆడెంగెదవంటావని అంటారని చెప్పి బాబుకు కూడా కర్ర చేతికిచ్చి పెద్దబాబు గారు తీసుకెళ్తారు. వయసు కాస్త ఉడికిపోయింది కదమ్మా, ఇప్పుడంతా చిన్నబాబే చూసుకోవాలి, వాళ్ళేమో ఇలా పగలు పట్టి, వాళ్ళేమో ఇలా కోపాలతో ఉక్రోషాలతో, చిన్నబాబు దొరికితే చూసుకుందామని, ముసలాయన దొరికితే చూసుకుందామని వాళ్ళు ఎప్పటి నుంచో కాపు కాసు కూర్చున్నారమ్మా. ఎప్పటికి పోతాయో ఈ పగలు కక్షలు గొడవలు, ఈ ఊళ్ళో ఏదో పంచాయతీలో ఆడవాళ్ళకి మనశ్శాంతి లేకుండా అయిపోయింది తల్లి అని పనమ్మ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక అక్కడికి శంభూపతి ఇంటికి వచ్చాడు రాఘవన్ తీసుకొని. వచ్చేసరికి, మా ఆయన ఎందుకు వెళ్ళాలి తాత, మా ఆయన ఎందుకు వెళ్ళమన్నావు నువ్వు అలాగా, అసలు వాళ్ళంతా ఎవరో అనే పాటికి పనమ్మాయే, శుభాలకైతే ఎవడు పిలవడు కానమ్మా, ఇలాంటి వాటికైతే అందరూ పిలుస్తారు, ఎందుకు వెళ్తావు మావయ్య నువ్వు అనే పాటికి, వాళ్ళు ఎప్పుడైనా సంతోషాల్లో పిలిచారా, నాన్న అంటుంటాడు, సంతోషంలో గుర్తొచ్చినా లేకపోయినా కష్టంలో గుర్తొచ్చినప్పుడు మనం వెళ్ళాలి అని, చేయగలిగింది ఏముంది జానకి, వెళ్ళక తప్పదు కదా అంటే, ఈ ఒక్కసారికే మామయ్య, ఇంకోసారి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళలేరా అన్నాక మొగుడికి ఫస్ట్ ఎయిడ్ చేసి కౌగిలించుకొని దగ్గరికి తీసుకుంటే, ఎంతసేపు ఉంటావు పెళ్ళాం దగ్గరే గదుల్లో, ఏ రోజు ఉండేది ఒంటి మీద చేసేది జాలట్లే అని విశాలాక్షి అంటే, అమ్మా నువ్వు అనవసరంగా మాట్లాడకు, అదిగా తాత, ఎందుకు ఊళ్ళో వాళ్ళందరి గొడవల్లోకి ఆయన్ని పంపుతావు అంటే, నోరు మొయ్యి నువ్వు అన్నాడు జానకిని. రాఘవ కర్ర తీసుకొని బ్యాటరీ లైట్ తీసుకొని ఎవరో పొలం దగ్గర కాపలా కుక్కలా పడుకోవటానికి వెళ్ళటం. ఆ తర్వాత నుంచే మళ్ళీ
తెల్లారి ఇంటికి రావటం, ఇంత టిఫిన్ తినటం, ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసేయటం, ఆ తర్వాత మళ్ళీ పొలానికి వెళ్ళటం, మళ్ళీ రాత్రి వాళ్ళ పొలాల దగ్గర పడుకోవటం, ఇలా ఇద్దరి మధ్య దూరం ఏర్పడటం మొదలైంది. ఒకవైపున ఇంట్లో విశాలాక్షి జానకిని చెండుకొని తింటాం. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపున వాడసలు ఎటు అకౌంటెంట్ గాడి మాటే వీళ్ళు నమ్మారు కాబట్టి జానకికి ఆ ఇంట్లో విలువ లేదనే దాంతో వాడు రొమ్ము విరుచుకొని తలెగరేసి వాడు తిరగటం, ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరినో కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న వాళ్ళల్లో ఒకడు పారిపోయాడు. వాడిని పట్టుకురమ్మని పంపాడు రాఘవని ఆ శంభూపతి. నెల రోజుల పాటు వాడిని వెతుకురావటానికి వెళ్ళాడు రాఘవ. ఇలా ఏ గొడవ వచ్చినా ఏదొచ్చినా ప్రతి దాంట్లో రాఘవని తీసుకెళ్ళటమే. ఒక్కోసారి రక్తంతో తడిచిపోయి వచ్చేవాడు బట్టలు. అవన్నీ చూసి ఏడ్చేది, ఎక్కిళ్ళు పెట్టి జానకి దగ్గరికి తీసుకునేవాడు. కట్లు కట్టి ఫస్ట్ ఎయిడ్లు చేసి ఎందుకు మామయ్య ఇవన్నీ అంటే ఈ ఒక్కసారే అనేవాడు. అలా వెళ్ళటం అయిపోయిందే. పెళ్ళై కూడా సంవత్సరం అయ్యే ఫస్ట్ యానివర్సరీ రాబోతోంది. మొగుడికి సర్ప్రైజ్ ఇవ్వాలని మొగుడు కోసం అని చెప్పి ఇక తండ్రిని తీసుకోమనమని చెప్పి అవని ఇవని తీసుకోమని తెప్పించే కళ్ళు కాయలు కాచిపోయేలా ఎదురు చూసిందే. ఆ రోజు కూడా రాఘవన్ ఏదో పని మీద పంపించేశాడు శంభూపతి. ఆ తర్వాత మొగుడు పెళ్ళాల మధ్య శారీరక కలయికలు కూడా తగ్గిపోయినాయి. ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా మాట్లాడుకోవటం, కలిసి భోంచేయటం కూడా తగ్గిపోయిందే. ఎప్పుడో వస్తున్నాడు, ఎప్పుడో వెళ్తున్నాడు. మనిషి ఇంటి పట్టునే ఉండట్లేదు. అసలు వెళ్ళిన వాడు తిరిగి అలాగే వస్తాడా లేదా అనే దాంతో ఉలికి పడుతోంది జానకి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఇక కూర్చొని రాఘవ శంభూపతి భోంచేస్తుంటే ఒకడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అయ్యగారు పక్కూరు పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఊరి పెద్ద, ఆ పక్క ఊరి పెద్ద కూతురు మన ఊర్లో కులంగాని వాడిని ఒకడిని ప్రేమించిందంట. ఇక్కడికి లేచిపోయి వచ్చింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. పెద్ద గొడవయ్యేలాగా ఉంది. ఆడిని పడేసి కొడతామని, ఇల్లు తగలబెడతామని అంటున్నారు బాబు అనేసరికి శంభూపతికి ప్రియంవద ఒకనాడు మహేంద్రని పెళ్లి చేసుకొని వచ్చిందన్న రోజు అయిపోయిందిగా పెళ్లి, ప్రేమించుకున్నాక చేసేదేముందని పక్క ఊరి పెద్ద అన్నమాట గుర్తొచ్చి ఈరోజు వాడు నా చేతికి దొరికినప్పుడు ఎందుకు వదులుతాం అనే దాంతో వస్తున్నా పదరా అనే రాఘవని చేయగడుక్కొని బయలుదేరరా అన్నాడు. అనేపాటికి రాఘవ పళ్ళెంలో చేయి గడిగేశాడు. జానకి నువ్వు వెళ్ళొద్దని ఆయన రాడు. ఎందుకు రావాలి? ఊళ్ళో ఏది జరిగినా మాకే చెప్తారేంటి? ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదా? వెళ్ళి అక్కడ చెప్పుకోండి. ఆయన మీకు శుభకార్యాలకి మంచి విషయాలకి మేము గుర్తుకు రామే, అందరినీ పిలిచాక ఆఖరికి మమ్మల్ని పిలుస్తారు. ఇలాంటి ఏదైనా వచ్చిందంటే ముందు మాకే చెప్తారేంటి? మీ ఇళ్లల్లో మగాళ్ళు లేరా? మీరెళ్ళి చూసుకోలేరా? అసలు అది మాకేం సంబంధం? ప్రేమిస్తే ప్రేమించిందే, ఆయన కూతురు, ఆయన ఇష్టం, అవతల ప్రేమించిన వాడి ఇష్టం, దానికి మా ఆయన ఎందుకు రావాలి అనే పాటికి కోపం నడినెత్తికెత్తేసింది శంభూపతికి. ఆ కోపంలో జానకిని ఏమంటాడో అనే దాంతో రాఘవ చేయి గడిగేసి లేచి నుంచున్నాడు. మామయ్య నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళ్ళాలి, నీకు తెలీదు అని జానకిని అక్కడ వదిలేస్తే ఆ పనమ్మాయి ఆ ఊరి పెద్ద ఏమైనా తక్కువడు అనుకుంటున్నావమ్మా, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద, ఎందుకమ్మా ఇది, మనకెంత ఉందో మన మీద వాళ్ళకి ఇంకా బలగం అది ఎక్కువే ఉంది తల్లి, అలా ప్రతి ఒక్కళ్ళ జోలికి పోకూడదమ్మా, అసలే పగ మనిషి అని పేరు అతనికి అని పనమ్మాయి అనేసరికి జానకి అమ్మమ్మ నువ్వు చెప్పవేంటి, మామయ్య అలా వెళుతుంటే అసలు పెళ్ళయిందన్న మాటే కానీ ఒక నెల రోజులు నాతో ఉన్నాడేమో, అక్కడి నుంచి తాతయ్య వెంట తీసుకెళ్ళటం, పొలానికి వెళ్ళటం, అసలు మామయ్య నాతో ఎప్పుడు ఉంటున్నాడో, కలిసి తినేది లేదు, కలిసి ఉండేది లేదు, ఏమే నా కొడుకేమి నీ ఒంటి మీద చెయ్యట్లేదా ఏంది, నిన్ను సుఖపెట్టట్లేదా ఏంటి, అలా మాట్లాడతావేంటమ్మమ్మ అర్థం లేకుండా, మొగుడు పెళ్ళాలు ప్రేమగా ఉండటం అంటే మొగుడు పెళ్ళాలిద్దరూ ఇక 24 గంటలు గదుల్లో తలుపులేసుకొని కలిసి ఉండటమేనా ఏంటి, ఇప్పుడు ఏమైంది, నీకు కడుపు చేయలేడు అనుకుంటున్నావా, పిల్లల్ని పుట్టిలేడు అనుకుంటున్నావా, మగాడన్నాక మూతి మీద మీసం ఉన్నాక అలాగే వెళ్ళి చక్కబెట్టుకురావాలి వ్యవహారాన్ని అనేపాటికి
ఒక తల్లి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు అనేసరికి, ఇందుకే పెళ్లి చేసావా మామయ్యనిచ్చి నాకు నువ్వు అనేపాటికి, అబ్బో చేసుకున్నావులేమ్మా, పెద్ద పతివ్రతవి, పెద్ద పత్తిత్తువే, ఎంతమందితో తిరిగేశావో ఆ సిటీలో, ఎన్ని కడుపులు దీయించిందో నీ అమ్మ పత్తిత్తు, నీ బాబు పత్తిత్తు, నీకు ఎవరికి తెలియదే మీ పురాణాలు. అమెరికా దాకా తిరిగొచ్చావంటే ఎంతమందికి మూతి ముద్దులు ఇచ్చొచ్చావో, ఊడికినే చేసుకున్నావా ఏంది నా కొడుకుని నువ్వు? నీ అమ్మకి 3 కోట్ల రూపాయల డబ్బులు ముష్టి చేసుకున్నావో, నిన్ను నువ్వు అమ్ముకున్నావే, తాకట్టు పెట్టుకున్నావు, గంటల లెక్కన రోజుల లెక్కన నా కొడుక్కి ఒక కులత పంచినట్టు సుఖాన్ని పంచుతున్నావు, ఇంకోటంటే పీక్కుంటావు మళ్ళీ అనేసి విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళేపాటికి పని వాళ్ళంతా అలా నిలబడిపోయి వింటే తల కొట్టేసినట్టు అనిపించేసింది జానకికే. ఒక్కసారిగా ఉక్రోషం తన్నుకొచ్చే ఏడుపు ఉబుక్కుకొచ్చేసింది. అమ్మమ్మ అనుకొని సర్దుకుపోవాలా, అత్తగారు అనుకొని ఆవేశపడాలా? అసలు ఏంటి తన లైఫ్? ఇలా అమ్మ చేసిన ప్రతి విషయాన్ని తనకు అనుభవించే తను వేరే మగాళ్ళ వైపు చూసుద్దేమో అనుకోవటం, అమ్మని సాధించలేని అన్నీ తన సాధించటం, అసలు ఏంటిది తాతయ్య అలా మాట్లాడటం, లెక్క లేకుండా గుమస్తాగాడి ముందు తీసేసి మాట్లాడటం, మామయ్యని నోరెత్తనివ్వకుండా వీళ్ళిలా గొడవలకి తీసుకెళ్ళటం, ఏంటి అసలు ఇదంతానో అనిపించి జానకి అన్నం నీళ్లు ముట్టుకోకుండా అలా పడగదిలో పడుకుంది. ఒకవైపున అవతల వాళ్ళకి వీళ్ళకి పెద్ద గొడవే అయిందే. అవతల ఊరి పెద్దతో, ఆ రోజు నా కూతురు కులంగాని వాడిని చేసుకుందన్నప్పుడు తప్పు కాదు అన్నావు కదరా, ఈరోజు నీ కూతురు అదే కులంగాని వాడిని చేసుకుంటే తప్పెలాగైందిరా అని ఈ పెళ్లి జరిగి తీరాలన్నాడు శంభూపతి. ఆ మాటకే ఊరి పెద్ద, అప్పటి విషయం వేరు, ఇప్పటి విషయం వేరు, అక్కడ ఉన్న నీ అల్లుడు వేరు, ఇక్కడ ఉన్న ఈ ఎదవ్ వేరు, నువ్వు తెలిసినట్టు మాట్లాడొద్దు శంభూపతి అన్నాడు అవతల అతను. నువ్వు అనుకుంటే ఏదైనా కరెక్టేనేంట్రా అన్న తర్వాత, కట్టించరా రాఘవ తాళి అనేసరికి, కాదు నాన్న నువ్వు ముయ్ కట్టించు ముందు అనేసరికి, ఇక ఇక్కడ ఉన్న పాలేరుగాడి కొడుకుతో పక్కూరి పెద్దకి అలా కూతురికి తాళి కట్టించేశాడు రాఘవ. ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్ద మనుషులు పోలీసోళ్ళు వచ్చి, పెళ్ళి రిజిస్టర్ అయితేనే పెళ్ళి చెల్లుద్దే, ఇలా పెళ్ళి చేసినంత మాత్రాన పెళ్ళికి సాక్ష్యాలు ఉండాలి మీ అందరూ అనేపాటికి లారీలు వేసుకొని ట్రాక్టర్లు వేసుకొని సిటీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళని చూసిన రిజిస్టారు వెళ్ళేవాడు కూడా ఆగిపోయి, ప్రొసీజర్ అంతా ఒక 20 రోజులు 25 రోజులు పట్టుద్దన్న వాడు కూడా మూసుకొని వీళ్ళని చూసి, వీళ్ళ చేతిలో కత్తులు గొడ్డళ్ళు చూసిన వాడు ఆ ప్రొసీజరు కంప్లీట్ చేయించుతాను ఉండమని కావలసిన ప్రూఫ్లు అవన్నీ తీసుకొని ఆ పనిలో మునిగిపోయాడు. ఒకవైపున తన కూతురు అలా పక్క ఊరి వాడితో లేచిపోవటమే ఒక అవమానం, దానికి తోడు కులంగాని వాడితో పోవటం ఇంకొక అవమానం, వేరే పెద్ద అమెరికా సంబంధం చూస్తే అది కాలతంతం ఇంకొక అవమానం. కూతురంటే ఆ పక్క ఊరి పెద్దకి పంచప్రాణాలు, ఆరో ప్రాణం కూడా. అలాంటిది శంభూపతి పాత పగని కడుపులో పెట్టుకొని రాఘవ దగ్గరుండి మరే వాళ్ళ నోరు మూయించి వాళ్ళని కొట్టి తిట్టి ఇలా కూతురికి తాళి కట్టించే కూతుర్ని వాడితో కలిపి తీసుకెళ్ళి పెళ్ళిని లీగల్ చేయించాలనుకోవటం ఇంకొకటే అనే దాంతో రాఘవగాడు ఇదంతా చేశాడు కాబట్టి వాడికి ఇష్టమైంది ఏంట్రా అని తప్పతాగి వాళ్ళు మొత్తానికి ఒక 100 మంది బలగం వాళ్ళోళ్ళే పోగయ్యి మాట్లాడుకుంటే చుట్టుపక్కల 10,000 ఊళ్ళల్లో చెప్పుకుంటారు, ఆడి మేనగోళ్ళు జానకి అమెరికాలో చదువుకొని వచ్చింది ఆడి పెళ్ళం, అదంటే ఆడికి పంచ ప్రాణాలని అనేపాటికి వాళ్ళు మన ఇంటి ఆడదాన్ని వాడలా చేసినప్పుడు వాడింట్లో ఆడోళ్ళనే లేకుండా చేస్తే సరిపోలేదేమిట్రా అని వాళ్ళంతా కలిసి వచ్చే అర్ధరాత్రి ఇక్కడ విశాలాక్షి వాళ్ళ ఇంటి మీద పడ్డారు. పడేపాటికి పనోళ్ళందరినీ తుక్కు కొట్టి తలకాయలు పగలగొట్టి ఒక మూలకి ఇసిరేశారు. విశాలాక్షి అడ్డం పడబోతే విశాలాక్షిని గోడకేసి కొట్టి కత్తి తీసుకొని పడవబోతే జానకి విశాలాక్షిని లోపలికి తోసేసి తలుపు గుళ్ళెం పెట్టి తాళం వేసి తాళం చెవి ఎక్కడికో ఇసిరేసింది పక్కకి. జానకి తప్పుకునే టైం లేక దొరికిపోయి గుమ్మం పగలగొట్టబోతే గుమ్మానికి అడ్డం పడిపోయింది. అమ్మమ్మని ఎక్కడ చంపుతారేమోనని కిటికీలో నుంచి విశాలాక్షి, ఓడే
వదలండ్రా అంటే వాళ్ళు రాయి తీసుకుని వేసేపాటి కళ్ళు తిరిగి పడిపోయింది విశాలాక్షి. జానకిని ఆడపిల్లని కూడా చూసుకోకుండా నీ మొగుడు తాళి కట్టిస్తాడంటే, నీ తాత నా కూతుర్నే పాలేరుగాడితో పక్క పంచుదామనుకుంటున్నాడంటే, నీ బాబుని నీ అమ్మ చేసుకుందంటే ఆ రోజు వాళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. నీ బాబుకి నీ అమ్మకి పెద్ద కులాలు తేడా లేదు. అలాంటిదే మమ్మల్ని 100 మెట్లు దింపుతాడా నీ తాత? నా కూతురు నా పంచప్రాణాలనేది మర్చిపోతాడా అంటే, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. మీ అమ్మాయితో మీరు మాట్లాడుకోవాలి. కావాలంటే అలాంటివి మా మామయ్యని ఇంక నేను చెయ్యొద్దని చెప్తా. చేసేసిన తర్వాత ఇంకా చెయ్యొద్దని చెప్పేదేంటే అని కత్తి తీసుకొని 4 కత్తిపోట్లు పొడిచి ఆ అమ్మాయి తలకాయ ఐరన్ రాడ్తో పగలగొడితే జానకి కుప్పకూలిపోయింది. ఈలోపు విశాలాక్షి కోలుకొని పెద్ద పెద్దగా కేకలేస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేచి వచ్చేపాటికి వాళ్ళు పారిపోయారు. ఇక విశాలాక్షి తలుపు తాళం పగలగొట్టడం, బయటికి తీయటం, ఈ ఎంత దాంట్లో కూడా రక్తం ఓడిపోతున్న జానకిని అసలు అలా గోడకి కోలేసి కూర్చోబెట్టి ఉంచే చుట్టుపక్కల వాళ్ళంతా శంభూపతి, రాఘవ వచ్చాక ఆలోచించుకుందాంలే మనకెందుకో అన్నట్టు మెదలకుండా ఊరుకున్నారు. అదే ఆ ఊరి వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్లు, గౌరవాలు, విలువలు. అంటే అవసరాలకు మనుషుల్ని వాడుకునేవాడే తప్ప మనకు నిజమైన అవసరం అంటే వచ్చేవాడు ఎవడూ లేడు. ఆ అమ్మాయిని కనీసం అంత కట్టటమో, ఒక డాక్టర్ని పిలుచుకురావటమో, కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళటమో, వేరే ఊరు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని వెళ్ళి తీసుకురావటమో ఏదీ చేయకుండా నింపాదిగా కూర్చొని అసలు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండేలోపు రాఘవ, శంభూపతి అక్కడికి రానే వస్తే విశాలాక్షి జరిగిందంతా చెప్పి ఇలా పొడిసేశారు పిల్లని అని చెప్పేపాటికి జానకి రక్తపు మడుగులో పడుంది. గబా గబా రాఘవ ట్రాక్టర్ తీసుకొచ్చి జానకి ఆ ట్రాక్టర్లో పడుకోబెట్టుకొని గబా గబా నడుంకి బిగిచ్చి కట్లు కట్టి అలా తీసుకెళ్లేపాటికి డాక్టరు చాలా బ్లడ్ పోయింది, క్రిటికల్ కండిషన్లో ఉంది, 90% బ్రతికే ఛాన్సులు లేవు అని చెప్పేసేపాటికి శంభూపతి అలా కూర్చుండిపోతే విశాలాక్షి దానికి ఆయుష్ ఉంటే బతుకుద్ది, లేకపోతే ఏం చేస్తాం, దాని తలరాత అనుకోవాలి అంతే. ఇక అయ్యో దాని ప్రాణం నా ప్రాణానికి ఎదురేసి అలా పోవాలని రాసుండే వచ్చిందేమో ఇక్కడ దాకా అనేపాటికి శంభూపతి ఏది ఏమైనా సరే వాడి కూతురు విషయం అనే వాటిల్లో మునిగిపోయిన అమ్మా నాన్నల్ని నరికేద్దాం అనిపించింది రాఘవకే. అంతా దాంట్లో విషయం మహేంద్ర వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తే ఉరుకులు పరుగుల మీద అక్కడికి వచ్చారు వాళ్ళు. ప్రియంవద అమ్మ నా కూతురో అని కూర్చుండిపోయిన తర్వాత మరొక వైపున అక్కనలా చూసి పిల్లలు కుప్పకూలిపోయారు. డాక్టరు సర్జరీ కంప్లీట్ చేసి 72 గంటల తర్వాత ఈలోపు రాఘవ వెళ్ళి ఎన్ని మొక్కులు మొక్కాడో, ఇక ఎన్ని పెళ్ళాం కోసం చేశాడో రాఘవకే తెలుసు. పచ్చి మంచినీళ్ళు ముట్టుకున్నది లేదో. అయితే డాక్టర్ బయటకు వచ్చి మీకు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి అంటే, ఏంటది అన్నాడు రాఘవ. అంటే ఆవిడ ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయేలాగా ఉన్నారు. కోమాలోకి వెళ్తే మళ్ళీ ఎప్పటికి నార్మల్ అవుతారో తెలియదు, అసలు అవుతారో లేదో కూడా తెలియదు. ఒకటి ఆవిడ దిగ్భ్రాంతికి గురయ్యారు, రెండోది ఆవిడ్ని బలంగా తల మీద మెదడుకి తగిలేలాగా కొట్టారు, రెండోది కత్తిపోట్లు చాలా డీప్గా దిగినాయి. ఆవిడకి గర్భసంచికి కూడా మేము ప్రస్తుతానికి సర్జరీ చేసాం, మేబీ ఒక డెలివరీ, అది పుట్టొచ్చు పుట్టకపోవచ్చు, అది కూడా చెప్పలేం మేము అనేపాటికి నాకు మీరు చెప్పేది ఏమీ అర్థం కావటల్లా. నా ఆస్తి మొత్తం రాసిమ్మన్నా రాసిస్తాను, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే పెడతాను, అది లేకపోతే నేను ప్రాణాలతో బ్రతకలేను, దానికేమైనా అయితే నాకుండే కూడా ఆగిపోద్ది డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటానని కాళ్ళ మీద పడిపోయాడు రాఘవ. మహేంద్రకి సిచ్యువేషన్ అర్థమై అసలు ఏమైంది అంటే జరిగిన విషయం మొత్తం నొక్కేసి దాసేశారు విశాలాక్షి, శంభూపతి. బాధలో ఉన్న రాఘవ అసలు ఆ విషయాల గురించే మాట్లాడలేదు. అయితే డాక్టర్ అంటమో కానీ రాఘవ ఎంత దేవుళ్ళ చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగినా కూడా జానకి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక అలా 1 నెల రోజుల కాలం గడిచిపోయింది. డాక్టరు తను కోమాలో నుంచి ఎప్పుడు వస్తుందో బయటికి తెలియదు, ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవటం, మీరు వెళ్ళిపోండి ఇళ్ళకి అనేపాటికి ప్రియంవద మహేంద్ర పిల్లల్ని తీసుకొని ఇక మేము బయలుదేరతామయ్యా అంటే ఆయన నేను ఉంటానన్నాడు. వద్దు మామయ్య నువ్వు వెళ్ళిపో అన్నాక నువ్వు కూడా బయలుదేరిపోరా, ఇంకది శవంతో
సమానం. బతుకుద్దో ఉంటుందో పోద్దో తెలియదు. రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు నీకు రాసున్న పిల్ల నీ బతుకులోకి వస్తుంది. మరి నీతోనే మా వంశం అట్టగట్టుకుపోతే ఎట్లాగా అన్నారు అమ్మా నాన్నలు. దాంతో తల్లిని కొట్టాననే పేరు, తండ్రిని నరికాననే పేరు నాకు తీసుకురావద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అసహ్యం వేస్తుంది మీరంటేనే. అసలు ఎలా ఉండే నన్ను ఎలా దిగజార్చేశారో. ఇప్పటికే దాన్ని అలా శవాన్ని చేసి పడుకోబెట్టారు. ఇంకా ఏమని మాట్లాడుతున్నావమ్మా, సిగ్గుండాలి నీకు కొద్దిగా అన్నాడు రాఘవ. అనేసరికి కోపంలో ఉన్నాళ్లే పదవయ్యా అని వెళ్ళిపోయారు. అలా 1 రోజు కాదు 2 రోజులు కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెప్పినా వద్దు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతానని జానకిని సంవత్సరం పట్టిందే. సంవత్సరం తర్వాత జానకి 1 రోజు కోమాలో నుంచి బయటకు వచ్చిందే. అప్పుడే పిల్లని చూద్దామని మహేంద్ర ప్రియంవద వచ్చి ఉన్నారు పిల్లల్ని తీసుకొని. విశాలాక్షి శంభూపతి అసలు రాఘవ ఏమీ తింటలేదు ఈ సంవత్సర కాలంగా. గడ్డాలు పెరిగిపోయి ఏదో ఒక బ్రెడ్ ముక్క నోట్లో వేసుకొని బతకాలి కదా అని. నువ్వు ఎందుకు ఇలా పడిపోయావు, నన్ను వదిలే ఎందుకు ఇలా అయిపోయావు, లేఫే, నువ్వు లేనిది నేను ఉండలేకపోతున్నానే అని జానకి ముద్దు పెట్టుకున్నాయి. జానకి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాయి, దగ్గరికి తీసినాయి, నోట్లో పెట్టినాయి, కలిసి స్నానం చేసినాయి, ప్రేమగా చూసుకున్నాయి, పొలంలో సరదాగా గడిపినాయి. చెరుగ్గడ తను ఒలిసిస్తే జానకి తిన్నాయి, జానకి నోట్లో ముక్క తను తీసుకున్నాయి. అవన్నీ గుర్తొచ్చే కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారిపోయినాయి రాఘవకే. జానకి స్పృహలోకి వచ్చిందని చెప్పగానే మహేంద్ర, రాఘవ, ప్రియంవద పరిగెత్తుకుంటూ పిల్లలతో సహా లోపలికి వెళ్ళారు. విశాలాక్షి శంభూపతి వస్తే నర్సు బయటే ఆపేసిందే. లోపలికి వెళ్ళాక కళ్ళు తెరిచి మొగుడు వైపు చూసిందే. చూస్తే క్లీన్ షేవ్లో ఉండే మొగుడు పిచ్చోళ్ళ తయారైపోయాడు, స్కెలిటన్లా తయారైపోయాడు. మామయ్య అని పిలిచింది. నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావేంటే, నువ్వు వద్దంటే నేను ఇక నుంచి ఏది చేయను, నీకు నచ్చినట్టే ఉంటాను. అసలు మనం అవసరమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా దూరంగా వెళ్ళిపోదాం జానకి, అంతేకానే నీ ప్రాణం మీదకి వచ్చొద్దనుకుంటే నేనేది చెయ్యనే అనే గట్టిగా భార్యను కౌగిలించుకొని పేగులు తెగేలా ఏడ్చాడు రాఘవ. జానకి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో తడిచిపోయినాయి జానకి కాళ్ళు. అసలు ఎంత దాంట్లో ఏమైందమ్మా అని అడిగాడు మహేంద్ర. అడిగేసరికి జానకి వెక్కి వెక్కి ఏడుస్తూ అలా కూర్చొని, అమ్మ నిన్ను పెళ్లి చేసుకుందనే, నీతో లేచిపోయి వచ్చిందని, అమ్మ నీతో కాలు జారిందని, నీతో కులికిందని, నువ్వు కులంగాని వాడివని, అమ్మమ్మ మామయ్య లేనప్పుడు నేను మామయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదు నాన్న, మామయ్యకి అసలు జరిగిన ఏమీ తెలియదు. అమ్మమ్మ నాతో ఇలా చీరలు కట్టించింది, నగలేయించింది, వంటలు నేర్పింది, చేతులు కాలిని చేతులు తెగిని, నాతో ఇలా వాకిళ్ళు ఊడిపించింది, పనులు చేపించింది, ముగ్గులు వేయించింది, ఇలా నానా మాటలు అందే. డబ్బుల కోసమే నేను మామయ్యని చేసుకున్నాను, ఒక వేసలాగా మామయ్యకి సుఖాన్ని పంచుతున్నానంట, గంటల లెక్క రోజుల లెక్క. అమ్మ నువ్వు మీ అమ్మ నాన్నని వదిలి ఎందుకమ్మా మా నాన్నని చేసుకున్నావు, చేసుకుంటే చేసుకున్నావు, మళ్ళీ నన్నెందుకమ్మా నువ్వు అప్పులు చేసి తీసుకొచ్చి మీ పుట్టింటికి ఇచ్చి చేశావో. మామయ్య మంచోడే కావచ్చు, మామయ్య మాట నెగ్గనివ్వడమ్మా తాత, ఎందుకమ్మా నన్ను ఆ నరకంలోకి నువ్వు తోసావో అనేపాటికి ప్రియంవద ఏం మాట్లాడుతున్నావే, వాళ్ళేమైనా దాన ధర్మం ఇచ్చారా, దయాభిక్ష ఇచ్చారా, నాకు కన్నందుకు నా వాటా ఎన్ని కోట్లు రావాలమ్మా, ముష్టి 3 కోట్లు నాకు వాళ్ళు ఇచ్చిందే, అదే నిన్ను పెళ్లి చేసుకుంటామని షరతును పెట్టి ఇచ్చారు. మీ నాన్నని పెళ్లి చేసుకోవటం, నేను ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది నీ మీద సాధించి నీ మీద కోపాలు చూపించి నిన్ను చెండుకు తింటారా, అయితే ఏ అంత ఇదిగా కనపడ్డాం అనుకుంటున్నారా ఏంటే అనేపాటికి మహేంద్ర పుట్టిల్లు పోకూడదని, పుట్టింటితో బంధం తెగిపోకూడదని నేను ఇచ్చి చేశాను మహే, లేదంటే కనుక పిల్లని అసలు ఇచ్చి చేసుండేదాన్నే కాదు. అబ్రాడ్ పంపించిన పిల్లని వెనక్కి ఎందుకు పిలిపించాను మహి, నేను నా అప్పుల విషయాన్నే అడ్డమేసి మరీ పిల్లని నా పుట్టింటికి ఇచ్చి చేసి నేను చేసిందే కడిగేయాలని కదూ అని అంటూ ఉండగా మహేంద్ర లాగి ప్రియంవద దవడబెట్టి తీస్తే వెళ్ళి బయట విశాలాక్షి శంభూపతి మీద పడిందే. పడేసరికి నన్ను కొడతావేంటి అనేపాటికి, నిన్ను ఇలా కొట్టకే కదే నేను చేతగాని వాడిని, అసమర్థుణ్ణి అయిపోయింది, ఇదేదో మొదటి నుంచి ఏడిస్తే బాగానే ఉండేదిగా అంటే విశాలాక్షిని, ఆపవమ్మ, నువ్వు ఒక ఆడదానివేనా, నువ్వు ఒక ఆడపుట్టకే పుట్టావా, మాటలు ఎక్కువ వస్తున్నాయిరా నీకు, ఎవరికయ్యా వచ్చేది మాటలు,
అత్త మామల్లే అమ్మా నాన్న లాంటి వాళ్ళే అని మర్యాద ఇచ్చి ఊరుకున్నాను ఇంతకాలం కూడా. నేను తిప్పి ఒక్కొక్క ముక్క అడిగితే మీ తల నువ్వు గోచీలో పెట్టుకుంటావా, నువ్వెక్కడ పెట్టుకుంటావమ్మా, కొంగులో పెట్టుకుంటావా? పెళ్ళైన తర్వాత కూతురికి 17 ఏళ్ళు వచ్చాక కడుపు వచ్చిందంటే మొగుడుతో అప్పటికి కూడా నువ్వు కాపురాలు వెలగబెడుతున్నావనేగా. పెళ్ళైన నెల రోజులకే నా కూతుర్ని నా అల్లుడిని విడదీసి మొగుడు మీద చెయ్యట్లేదా, మొగుడుతో నువ్వు రోజు కులకట్లేదా అని అడిగావంటే నిన్ను ఆడదనే అంటారా, నీలో ఆడ లక్షణాలు ఉన్నాయనే అంటారా? మనవరాలు లెక్కలు చెప్తే లెక్కల్లో నువ్వు నమ్మిన బంటువాడు నా కూతురు తప్పులు చెప్పిందా? సంవత్సరానికి ఏ పంట మీద ఎంతెంత ఆదాయం వచ్చుద్దే, వాడు లెక్కల్లో రాసింది ఎంతెంతో తెలుసా నీకు? ఎంతెంత ఎన్ని కోట్ల రూపాయలు తారుమారవుతున్నాయో తెలుసా? అది చెప్పిన నా కూతురు నీకు చెడ్డదే, నువ్వు పెట్టుకున్నోడు నీకు మంచోడు. అసలు వాణ్ణి తీసుకెళ్ళి నా పెళ్ళాము నన్నేదో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని చదువు లేకుండా చెడగొట్టేసేయటం ఏంటి, పొలంలో తొక్కేయటం ఏంటి, అదంతా ఒక ఎత్తు తీసేయండి. వాడిని గొడవలకి తీసుకెళ్ళటం ఏంటి? వాడికి ఏమన్నా అయితే నా కూతురు ముండమోస్తే ఎవడమ్మా బాధ్యత? నా పిల్లల్ని నేను పంచ ప్రాణాల్లాగా పెంచుకున్నాను. నీ కూతుర్ని నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను, ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అంటున్నావే, మరి నీ కూతురు నన్ను ప్రేమించే విధంగా, నీ కూతురే నాకు ప్రేమ బాణాలు విసిరే విధంగా పెంచావంటే నువ్వు నీ కూతుర్ని అంత బాగా పట్టించుకున్నావా? అంత బాగా మంచి చెళ్ళు నేర్పావా? అంత బాగా సంస్కారం నేర్పించావా? నేను అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? నా భార్యని నేను అడగలేకపోతున్నాను. నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక నిన్ను మా అమ్మ నాన్న ఏమైనా అన్నారా? చాచా లేదు అంది ప్రియంవద. ఒక్కరోజు మా అమ్మ ఒక్క మాట అని ఎరగదు మా తల్లి విమల, నా తండ్రి ఆనందరావు ఒక్క మాట అని ఎరగడు. సొంత కూతుర్లా చూసుకున్నారు నీ కూతుర్ని. నాకేం తినటానికి లేక ఉండటానికి లేక కాదు, నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత దానికి స్వతంత్రంగా బ్రతకాలనిపించింది, అయ్యయ్యో వ్యాపారాలు పెట్టాలనిపించింది. ఆడదాన్ని కొట్టే తిట్టే కుసంస్కారిని కాదు నేను. కాదు కాబట్టే అది డబ్బు ఆగం చేస్తున్నా నా పెళ్ళాం నా డబ్బే ఆగం చేస్తోందని ఒక్క మాట దాన్ని ఒక్కరోజు అనుకోని ఎరగను నేను. నా బిడ్డల్ని నేనే ఒక మాట అనుకోను, ఒక దెబ్బ కొట్టుకోను. డబ్బుల కోసం చేసుకుందా నా కూతురు? ఏ డబ్బులు ఎవడు ఎరక్క చేసుకుంది నా కూతురు? నా పెళ్ళానికి ఏమన్నా ముష్టిచ్చావా నువ్వు? నా పెళ్ళాన్ని కన్నప్పుడు దాని వాటా దానికి పెట్టొద్దా మరి మీరు? ఎవడి కోసం? దానికి కూడా లింకులు పెట్టి దానికి కూడా అలా అనుకుంటే 1వ తరగతి కూడా చదువుకొని పల్లెటూరు బయట అయిన వాడిని అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చిన నా కూతురు చేసుకుంటే దానికి మేమేమనుకోవాలి మరి? ఆ మాట నా కూతురు అందా? మీద చెయ్యనివ్వలేదా? మొగుడుతో క్లోజ్గా లేదా? ఏరా రాఘవ, నిన్నెప్పుడైనా ఏమైనా అందా? పిల్లని ఇంట్లో వదిలిపెట్టి వాడు బయటికి వెళ్తే పిల్లతో నువ్వు చాకిరీ చేయిస్తావా? నీ కూతురికి ఈ రోజుకి కప్పు కాఫీ తర్వాత 2వ కప్పు కలపటం రాదు కదవమ్మా. మరి నువ్వు నేర్పలేకపోయావే? నీ కింద 20 ఏళ్ళు ఉందగా నీ కూతురు. మరే నీ కూతురుకు అన్నం వండటం రాదు, కూర వండటం రాదు, పిల్లల్ని పెంచటం రాదు. మరి అన్నీ మేమే చూసుకుంటా చేసుకొచ్చాంగా. నా పిల్ల దగ్గరికి వచ్చేపాటికే నువ్వు అన్నీ చెప్తున్నావు. నీ కూతురు మరి ఇప్పుడు చీర కట్టుకొని లేదుగా, డ్రెస్సే వేసుకుందిగా. నా కూతురు చిన్నపిల్ల, చదువుకున్న పిల్ల. నా కూతుర్ని నువ్వు అన్ని ఆంక్షల్లో పెట్టడం ఏంటి? నోరు ముయ్యి అంటావా నువ్వు మనవరాల్ని? అడ్డమైన వాళ్ళ ముందు ఎంత మాట పడితే అంత మాట అంటావా? కులం 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 అని సస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఆ కులం కానివాడితో మరి మీ కూతురు కలిసి కాపురం చేస్తేనేగా నా కూతురులో అదే రక్తం ప్రవహించేదాన్నేగా మరి నీ కొడుక్కిచ్చి చేసుకున్నావు. ఇప్పుడు కలుషితం అయిపోలేదా మీ రక్తం? మరి రేపు నా కూతురు కడుపులో నుంచేగా మీ వంశాంకురాలు పుట్టాలి. అప్పుడు కలుషితం అయిపోదా రక్తం? అడ్డమైన గొడవల్లోకి వాడిని తీసుకెళ్ళటం, మనశ్శాంతి లేకుండా చేయటం, ఇళ్లల్లో ఆడవాళ్ళనే ఎలా పడితే అలా నరకాలు పెట్టడం. నువ్వు అమ్మమ్మవా? ఒక అత్తగారి కన్నా హీనంగా ప్రవర్తించి ఒక మామగారి కన్నా దిగజారిపోయి ప్రవర్తించావు నువ్వు. ఏరా రాఘవ, నువ్వు అసలు మగాడివేనా? నీకు మగతనం ఉందా? 6 అడుగులు 2 అంగుళాలు ఎత్తుండగానే సరికాదురా, మీసకట్టుండగానే సరికాదు. ఎవడేది చెప్తే ఆ గొడవల్లోకి నువ్వు వెళ్ళిపోతావా? నీకో భార్య ఉందని, నీ కోసం తను ఎదురు చూస్తుందని, తను నిన్ను ప్రేమిస్తుందని, తనకో మనసుందని నువ్వు అర్థం చేసుకోవా? అసలు నా కూతురికి ఏం తక్కువనరా నిన్ను చేసుకోవాలి, ఏం లేదని చేసుకోవాలరా అనే పాటికే తల్లి దగ్గరికి వెళ్ళి, రాఘవ నీ దగ్గర నేను దాన్ని వదిలిపెడితే నువ్వు ఇవన్నీ చేయిస్తున్నావా అమ్మా ఇంట్లో అనేపాటికి, అది కాదురా, ఛీ మాట్లాడకో, అసహ్యం వేస్తుంది, మిమ్మల్ని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే,
అంటే ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి అక్క బావని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినట్టే నేను ఎక్కడ ఇంకో దాన్ని సిటీకి వెళ్ళి చదువుకొని తీసుకొస్తాననే దాంతోనే నన్ను చదివించలేదన్నమాట. మీ మాట ఎక్కడ విన్నో, మీ మాట ఎక్కడ దాటిపోతానో, మీకు ఎక్కడ ఎదురు చెప్తానో అనే దాంతోనే మీ హద్దుల్లో నన్ను పెంచారనమాట. నన్నేంటి నాన్న ఊరికి బలిదేవుణ్ణి చేసినట్టు తయారు చేసేసావు, అచ్చుబోసిన అంబూతులాగా. నాకు మనసు ఉంటుందనే, నా భార్యతో నాకు గడపాలని ఉంటుందనే, అక్కకు 17 ఏళ్ళు వచ్చాక కూడా నువ్వు అమ్మతో గడపకుండానే నేను పుట్టానా నాన్న? అలాంటిదే నన్నెళ్ళి వాముల దగ్గర పడుకోమంటావు, నన్నెళ్ళి వాడిని ఎత్తుకురమ్మంటావు, వీడిని ఎత్తుకురమ్మంటావు, వాడిని కొట్టమంటావు, వీడిని కొట్టమంటావు. నువ్వు అలా అన్నప్పుడు నాకు ఇష్టం లేదని ఆ కర్ర తీసుకొని నీ మాడు పగలగొట్టేయాలనిపిస్తుంది. అసలు నువ్వేంటమ్మా మా ఇద్దరి మధ్య కలగజేసుకోవటానికి? అది నా భార్య, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, దాంతో నన్ను కాసేపైనా సరదాగా మాట్లాడుకొనిస్తున్నావా నువ్వు? పద్దా గదిలో ఉంటావంటావు, దానికి తినిపిస్తుంటే చూసి ఓరవలేవు, ప్రతిదాన్ని అక్కతో పోల్చి మాట్లాడతావు. ఏంటి నా కూతురు నా అల్లుడికి క్యారేజీ ఎత్తుకెళ్తుంటే పనమ్మాయిని ఇచ్చి పంపుతావా వెనకాల? అంటే పెళ్ళైన తర్వాత నా కూతురు వేరే వాడితో లేచిపోద్దనే కదమ్మా నువ్వు అందే. మరి నీ కూతురు నాతో పెళ్ళయ్యాక ఎవరితో లేచిపోలేదు. నా పెళ్ళాం మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టే ఇంట్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్ళేవాడినే. మరి నా 7 తరాల్లో ఆ అలవాటు లేదు, నా కూతురికి లేదు, నా పెళ్ళానికి లేదు. అంటే నీకున్నయ్యా అలాంటి అలవాట్లు? మామయ్య పంచాయతీలకు వెళ్ళంగానే నువ్వు వెళ్తున్నావా అలాగా అని అడిగేపాటికి వంచిన తల ఎత్తలేకపోయారు. అమ్మా నువ్వు మనిషివా పశువా? అసలు నేను ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అనే సాధించుకు తింటున్నారే. పొద్దున చూస్తే పొద్దునే కల్లోకి వచ్చి కడుపులో తిప్పేలాంటి అనాగరికమైన ఒక పశువుని తీసుకొచ్చి, చదువు సంస్కారం లేని ఒక మృగాన్ని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. భయం వేసిందే. దాంతోనే ఆయన్ని నేనే ఇష్టపడ్డాను, ఆయన్ని నేనే పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్నాను. ఆడదాని మనసు మగాడు అర్థం చేసుకొని ఆడదాన్ని కోరిక తీర్చాలన్నాను. అయినా పెళ్లి చేసుకొని ఆయన నన్నేం లేపికెళ్ళలేదుగా, తీసుకొచ్చి మీ ఇంటి ముందే నుంచోపెట్టాడు కదమ్మా. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ ఆంక్షలే, నాకు స్వతంత్రంగా బ్రతకాలనుండేదే. నేను ఏ కాటుకు పెట్టుకోవాలి, లంగా ఓణి ఏ రంగు వేసుకోవాలి, నేను ఏ జడకుప్పెలు వేసుకోవాలి, లంగా ఎక్కడికి బిర్రుగా బిగిచ్చి ఒళ్ళు కనపడకుండా కట్టుకోవాలి అన్నీ నువ్వే చెప్తావు నా విషయంలో. చివరికి పెద్ద మనిషి అయినప్పుడు లీటర్ల నూనె తాగించడం, నాకు కడుపులో నొప్పి వచ్చేటట్టు అడ్డమైన చెత్త నాకు పెట్టడం, నన్ను నానా హింసలు పెట్టడం, నరకాలు పెట్టడం. చదివించారా నన్ను? మీరు నన్ను చదివించటానికే మామయ్య దగ్గర నుంచి చుట్టాలంతా మీ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే మీరు చదివించింది ఇంటర్మీడియట్ దాకా. నా పిల్లలు నాలా కాకూడదనుకున్నాను, వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నాను, లగ్జరీల్లో బ్రతకాలనుకున్నాను. అందుకే ఆయన్ని పెళ్లి చేసుకున్నా. ఏమ్మా కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక మరి అల్లుడు ఎలాంటి వాడో, కొడుతున్నాడో తిడుతున్నాడో అనే నా వైపు కన్నెత్తైనా చూసావా నువ్వు? నా అత్తగారు నాకు 2 పురుళ్ళు పోసింది, ఆవిడ పైకి పోయింది. నా మామగారు నాకు పురుడు పోశాడు, తండ్రి అయ్యాడు. నా భర్తే నాకు అన్నీ అయి చూసుకున్నాడు కాబట్టి సరిపోయిందే. 3 బిడ్డల్ని కనే నేనిన్నాళ్ళ తర్వాత రావటం తప్ప నేను చచ్చానా బతికానా అని ఒక ఫోన్ చేసి ఒక ఉత్తరం రాశారా మీరు? వచ్చిన తర్వాత కూడా నా వాటా డబ్బులు నాకు ఇవ్వటం కోసం ఎన్ని ఆంక్షలమ్మా మీరు విధించిందే. అయినా సరే నా బిడ్డని ఇచ్చి ఎందుకు చేసుకోవాలనుకున్నానో తెలుసా? రాఘవ మంచోడు, పుట్టింటితో నా వల్ల తెగిపోయిన బంధం నా బిడ్డ వల్ల కలవాలి అనుకున్నాను. నేను వ్యాపారాలు పెట్టాను, నా భర్త నన్ను ఏ రోజు తిట్లా కొట్లా. ఎందుకు పెట్టానో తెలుసా? ఆయనది ప్రైవేట్ ఉద్యోగం. నా పిల్లల అమ్మ నాకు ఈ బూట్లు నచ్చినాయి, నాకు ఈ డ్రెస్ నచ్చిందే, నాకు అయి నచ్చినాయి, ఈ నచ్చినాయి అని అడిగితే పిల్లల మాట కాదనలేను. అందుకే వ్యాపారాలు పెట్టాను. కలిసి వస్తాయి అనుకున్న కర్మపాల, కలిసి రాలా. పిల్లల్ని లగ్జరీలోనే పెంచాను నేను, సుఖాలు సంతోషాలే అలవాటు చేశా. నా చిన్న కూతురో కొడుకో అయితే నిన్ను నీ మొగుడిని నరికేసి ఇప్పటికి చాలా కాలం అయ్యేదే. జానకి ఆయన లాంటిది కాబట్టి, ఆయనకి ముమ్మూర్తులా పోలి పుట్టింది కాబట్టే నువ్వు ఇన్ని నరకాలు పెట్టినా అది పడిందే. ఏరా రాఘవ, భార్యను చూసుకునే పద్ధతి ఇదేనా? మీ బావ మా పెళ్ళయి ఇన్నేళ్ల కాపురంలో నా మీద ఎప్పుడూ చేయి చేసుకుందలేదో, ఒక్కరోజు నన్ను ఒక మాట అందలేదో. 3 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు కూడా మీరు డబ్బులు ఇవ్వకపోతే పుట్టింటి దగ్గర కూడా తల వంచొద్దు, ఆయన తల తాకట్టు పెట్టైనా తెచ్చి కడతానన్నాడు ఆయన. నా బిడ్డ నా అప్పు తీర్చడానికి పార్ట్ టైం అయినా సరే తన జాబ్తో పాటు చేసి కడదామనే అన్నదే. అలాంటిది నేను నువ్వు మంచోడు అని చెప్పి తీసుకొచ్చి సస్తానని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా బుద్ధి చెప్పారమ్మా, భలే చెప్పారులే, ఒకరు ఆలస్యమైనా కూడా నాకు అనేసరికి
వెళ్ళి విశాలాక్షి శంభూపతి మాది తప్పైపోయిందని, ఏదో మూర్ఖత్వం అల్లుడు, మొదటి నుంచి కూడా పిల్ల మా మాట కాదందనే మూర్ఖత్వం. మాకు డబ్బున్నా సరే ప్రేమ అనేది బయటికి కనపడేలా చూపించటం చేత కాదయ్యా. మేమేదో సంబంధం చూసాం, నలుగురిలో అది మా పరువు తీసి నిన్ను చేసుకొని వెళ్ళిపోయిందనే తప్ప మేము నిజంగా దాన్ని అర్థం చేసుకోలేకపోయాం, దానికి నచ్చినట్టు దాన్ని పెంచలేకపోయామని తెలుసుకోలేకపోయాం. మనవరాలు ఎక్కడ కూతుర్లా అయిపోయిందేమో, కూతుర్లా అయిపోద్దేమో అనే ఒక పిచ్చితనం, ఒక మొండితనం, ఏదో చదువు రానోళ్ళం, పాతకాలం మనుషులం. దాంతోనే అలా అన్నానమ్మా జానకి, క్షమించవే అనే రాఘవనే, ఒరే ఇక నుంచి మేము మీతో ఉండం, అక్క మామయ్యలతో మేము వెళ్ళిపోయి వాళ్ళతో పాటే ఉంటాం. మీ అక్కని పెంచుకున్న మురిపమే మాకు తీరలేదురా, మా ప్రేమలు ఇలాగే ఉంటాయి అనేపాటికి ప్రియంవద ఉలిక్కిపడింది. లేనిపోయింది ఇప్పుడు తనతో వచ్చి ఏం పెంట పెడతారో అక్కడ అని. కానీ మహేంద్రకి అది కరెక్టే అనిపించింది. వాళ్ళు అక్కడికి రావటమే కరెక్టు. ఇక్కడున్న దగ్గర నుంచి జానకి రాఘవనే వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇక్కడ శంభూపతి ఉన్న దగ్గర నుంచి గొడవలు చల్లారవు. ఏదో పెద్ద మనిషి పదవి నుంచి ముందు మామనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి తప్పించి తీసుకెళ్ళటమే మంచిదనుకున్నాడు ఆయన. జానకి తగ్గి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బాధ్యతలన్నీ రాఘవకు అప్పచెప్పేశాడు శంభూపతి. అక్కకి ఇవ్వాల్సిన ఆస్తి నగలు అక్కకు అప్పచెప్తే పిల్లకి ఆస్తి పెడతానంటే వద్దక్క మాకెందుకు అనేశాడు. అన్నాక విశాలాక్షి శంభూపతిని తీసుకొని ప్రియంవద మహేంద్ర పిల్లలిద్దరినీ తీసుకొని సిటీకి వెళ్ళిపోయారు. జానకి రాఘవ అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియంవద బుర్ర తినటం మొదలుపెట్టారు అమ్మా నాన్నలో. ఇలాగైతే లాభం లేదని అమెజాన్ దగ్గర నుంచి నెట్ఫ్లిక్స్ దాకా పెద్ద పెద్ద స్క్రీన్లే ఏం చేసి థియేటర్ రూమ్ కట్టించి పెద్ద ఇల్లు కట్టించుకొని అమ్మా నాన్నలకి ఒక పనమ్మాయిని అపాయింట్ చేసి వాష్రూములు కూడా లోపలే పెట్టించేసి అన్నీ ఆ గదిలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసేసింది ప్రియంవద. ఇక అల్లుడు బయటికి తీసుకెళ్ళటం, బయటికి తిప్పుకురావటం, యూట్యూబ్లు అలవాటు చేసేసారు పిల్లలు. దాంతో ఇద్దరికి ఫోన్లు అలవాటు చేసి ఐప్యాడ్లు కొనిచ్చే, దానికి తోడు బయట ప్రపంచంలోకి తిప్పుకొచ్చే, అమ్మని బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్ళి నాన్నని మేకోవర్ చేయించి ఆ పంచెలు తీసేసి ఇప్పుడు శంభూపతి ప్యాంటు షర్ట్లు వేసుకుంటూ, విశాలాక్షి డ్రెస్సులేంటి స్కర్ట్లు కూడా వేసుకుంటూ, అబ్బో అసలు మేకప్ చేసుకుంటూ ఒక లెవెల్లో ప్రియంవద ఏం పనికొస్తుంది అంత అల్ట్రా మోడర్న్గా తయారైపోయారు వీళ్ళు. ఏది ఏమైనా సరే జానకి రాఘవ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఎన్నాళ్ళకి అల్లుడు మంచి తనాన్ని అత్తామామలు అర్థం చేసుకున్నారు. ప్రియంవద పిచ్చి పిచ్చి వ్యాపారాలేమీ పెట్టకుండా పిల్లలిద్దరి చదువులు పూర్తయిపోయిన తర్వాత కల్పనకి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి కట్న కానుకలు ఇచ్చి పంపించేసిన తర్వాత మిగతా ఆస్తి అంతా పిల్లాడి పేరు మీద రాసి, పిల్లాడికి ప్రియంవదలాగా చేతి దోల నోటి దోల ఎక్కువ కాబట్టి గట్టి పిల్లని కోడలుగా తీసుకొచ్చాడు మహేంద్ర. చాలా మంచిది ఆ అమ్మాయి. వీళ్ళింట్లో పిల్ల బాగా కలిసిపోయింది. ఇక పాలల్లో పంచదార కలిసిపోయినట్టు ఆ పిల్ల అబ్బాయి కలిసి వ్యాపారం పెట్టుకుంటూ ఒకవైపున మహేంద్ర వ్యాపారాన్ని పై ఎత్తున చూసొస్తూ ప్రియంవద ఇంటి పెత్తనం అంతా చూసుకుంటూ ఒకవైపున జానకి రాఘవకి జానకి ప్రెగ్నెంట్ అయ్యి సీమంతాలు ఘనంగా చేయించి జానకి ఒక కాన్పేనని డాక్టర్లు చెప్పారు కాబట్టి చాలా జాగ్రత్తగా పురుడు పోయించుకున్నాడు. రాఘవ సిటీకి తీసుకొచ్చి ఒక బాబు పుట్టాడు. ఇక చాలని డాక్టర్స్ గర్భసంచి కూడా రిమూవ్ చేసేసారు. ఆ తర్వాత జానకి రాఘవతో ఆ పల్లెటూరులో, కల్పన తన పిల్లలతో అమెరికాలో, దేవేంద్ర తన భార్య బిడ్డలతో అమ్మా నాన్నల కళ్ళ ముందు, విశాలాక్షి శంభూపతి అన్నాళ్ళు కూతుర్ని అల్లుడిని నానా మాటలు అన్నారు కాబట్టి వాళ్ళ ఇక ఆఖరి క్షణాలు ఆఖరి జీవితం కూతురుతో అల్లుడితో గడపాలని ఇక్కడ అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్ళొస్తున్నారంటే జానకి రాఘవ దగ్గరికి. ఇలా హ్యాపీగా ముద్దుల మామయ్యతో జానకమ్మ కాపురం సంతోషంగా ఆనందంగా 3 పువ్వులు 6 కాయలుగా పిల్లా పాపలతో సాగిపోతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.